నీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ పగోడికి కూడా రావద్దు అనే సిచ్యువేషన్ ఏముందన్న? ఆల్రౌండర్ రవి ఒక వ్యభిచారి, హ్యూమనైజర్. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా థంబ్లైన్స్ పెట్టేసినప్పుడు సూసైడ్ చేసుకోవాలన్న థాట్ వచ్చింది ఆ టైంలో ఆల్రౌండర్ రవి అంటే ఆల్రౌండర్ రవిది 1.1% మిస్టేక్ లేదా? రిలీజ్ అయ్యేంత మిస్టేక్ కూడా లేదా? తప్పు చేశానే ఒక విషయంలో నాకు తెలిసి తప్పు చేస్తే 1 monthలో కొంచెం కాల్స్ వచ్చినాయి, రాంగ్ కాల్స్ వచ్చినాయి, మీకు కొంచెం బెదిరింపులు జరిగినాయి. చాలా మీరు ఒక మీడియా వ్యవస్థ కూడా పెట్టడం జరిగింది. అంటే మీరు ఆల్రెడీ దీంట్లో ఎస్టాబ్లిష్ అయ్యారు, మంచిగా ముందుకు వెళ్తా ఉన్నారు, ఇంట్లో మంచి ఇన్కమ్ వస్తూ ఉన్నది. అంటే యూట్యూబ్ లో కూడా మొత్తం దున్నేద్దాము నరికేద్దాం అనే ఉద్దేశంతో పెట్టిర్రా? అన్న ఏం లేదన్న, అదేంటంటే ఎందుకు మధ్యలో డ్రాప్ అయింది, ఎందుకు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది, మళ్ళీ ఎందుకు స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది? కొంచెం అన్న ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఎట్లాంటి స్పందన వస్తా ఉంది? సూపర్ అన్న. నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా? అన్న హైదరాబాద్ లో ఎంత సంపాదించారు, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి మీకు? అందులో నుంచి సగం ఏమైనా ఇవ్వాల్సి వస్తుంది? చాలా పెద్దోడు అనుకుంటున్నావు నువ్వు నన్ను. చాలా పూర్ ఆర్టిస్ట్ అని. చాలా పేద ఆర్టిస్ట్. ఓన్లీ ఒక్కొక్క షోకి 70 నుంచి 1,00,000 రూపాయలు తీసుకుంటాడు అంతే. అన్న మీరు ఒక సర్ప్రైజ్ చేయబోతున్నా అన్నారు అన్న. ఎందుకన్నా మీకు ఎక్కడన్నా స్టేజ్ మీద ఈవెంట్ చేసేటప్పుడు కొంచెం అవమానంగా మాట్లాడిన సంఘటనలు ఏమన్నా జరిగినాయి? నాకేనే కదా, ఆల్ మిమిక్రీ ఆర్టిస్టులకి అదే పరిస్థితి. అంటే బెదిరింపు కాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీకు తాగుడుతో కిక్ వస్తుందా లేదా అమ్మాయిలతో కిక్ వస్తుందా మీకు? సో ఇక్కడ ఏంటి నువ్వు అడిగిన క్వశ్చన్, అమ్మాయి వేరు ఒకటి వేరు కాదు, వాటక వేరు కాదు. నాకు రెండు కళ్ళు అంటారు. అందుకే ఓ తొడ మీద అమ్మాయి ఉంటుంది, ఓ తొడ మీద వాటక ఉంటుంది. 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది? అంటే ఫ్రెండ్స్ తో కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు ఉండే వల్ల అప్పుడు నాకు తెలిసి అంత సీన్ లేదనుకుంటా. మేబీ రవణకు ఉండొచ్చు, లవర్ బాయ్ కాబట్టి. అంటే నార్మల్ గా ఇంతకుముందు అన్నారు మీరు క్లాస్ రూమ్ లో నేను మిమిక్రీ చేసాను. ఏది ఎక్కువ, ఏది చేసి కొంచెం? రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో నేను చేసిన కాన్సెప్ట్ చాలా బాగా నవ్వుకున్నాను. నా స్కూల్లో అదే నాకు బాగా గుర్తింపు వచ్చింది. అయ్యా కేవలం టీ 2 రూపాయలు మాత్రమే అనగానే చంద్రబాబు గారు చాలా అబద్ధాలు చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను తమ్ముళ్ళు, ₹1 మాత్రమే. అక్క మీగా చెప్తున్నాను, ₹1 మాత్రమే అనగానే వెంటనే రాజశేఖర రెడ్డి గారు కోపం వచ్చి, అయ్యా రూపాయి కాదు, ₹2 కాదు, టీ ఫ్రీ 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 అని చెప్తా ఉన్నాను అనగానే. అప్పట్లో ఫస్ట్ అమ్మాయి ఏ విధంగా, అంటే గుర్తుందా? అమ్మాయిని ఎట్లా పడేసినావు ఏందనేది? నేను ఎప్పుడు అక్కడ ఏ అమ్మాయిని నేను పడలేదన్నా. వాళ్ళే నా దగ్గరికి వచ్చిన అమ్మాయిని ఎవరిని కాదనలేదన్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. ఒక అమ్మాయి మనకి సైట్ కొడుతుందని నాకు తెలిసింది అనుకో, 2 రోజులు అమ్మాయిని ఇంక చూసి 3వ రోజు పట్టించుకోకుండా ఉండడం, 3వ రోజు అమ్మాయి వెనకాల తిరగడం. అన్న ఏముండదు పంపు చెరువుల దగ్గర అన్న, నిజంగా చెప్తున్నాను కదా, నువ్వు ఎక్కడిగా తీసుకెళ్ళాను. ఇప్పటికీ ఇట్లా కళ్ళు మూసుకుంటే గుర్తుకొచ్చే అమ్మాయి ఎవరు అప్పుడున్న వాళ్ళలో? ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు ఉన్న వాళ్ళు చూసాను, నువ్వు నా సంసారం నాశనం వచ్చావా? ఇదంతా జరిగిన తర్వాత హైదరాబాద్కు రావాలి, మిమిక్రీని ఒక ఫ్యాషన్ లా తీసుకోవాలి అన్న అది కానీ ఇదంతా చేశారు మీరు, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇదంతా కావచ్చు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మిమిక్రీ ఆల్రౌండర్ రవి అంటే ఇక్కడ దాకా ఈ రోజు మీరు ఎక్కడ పోయినా మిమ్మల్ని గుర్తుపడతారు. ఏ ఇయర్ లో వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది హైదరాబాద్కి? అంటే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ క్వశ్చన్ అన్న. నేను ఈ యొక్క హాయ్ హలో వెల్కమ్ టు Indian 6 TV. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఆల్రౌండర్ రవణ 1 year బ్యాక్ అడిగిన ఇంటర్వ్యూ, 1 year నుంచి జరుపుకుంటూ ఇప్పుడు ఇచ్చింది నాకు ఇంటర్వ్యూ. అండ్ మీకు తెలుసు అన్న ఇంటర్వ్యూలో ఉంటే ఏ విధమైన మజా ఉంటుందో, ఈ ఇంటర్వ్యూలో మీకు కిక్ ఉంటుంది చూసుకోండి. ఇట్లా అంటే వేరే అనకండి, జస్ట్ మ్యానరిజం. ఓకేనా? ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలు చూసాం రవణ్ని, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏది తీసుకోవాలి, మనం ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ ఇంటర్వ్యూ ఫుల్ ఫ్లెక్స్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది రవణ జర్నీ కావచ్చు, ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కటి మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తారో ఆ క్వశ్చన్లు కూడా అడుగుతుందా, మళ్ళీ అది ఉంటుందో లేదో మరి అని అనుకోకండి. ఓకేనా? రైట్. నమస్తే రవణ. నమస్తే సంతోష్ అన్న. అన్న ఎట్లున్నావు, ఏంది కథ? సూపర్ అన్న, చాలా బాగున్నా.
ఓకే కాదన్నా మీది విజయవాడ, మొత్తం పక్కా తెలంగాణ మాట్లాడితే ఎట్లా అన్నా మీరు? మేము డబ్బింగ్ ఆర్టిస్ట్ కదన్నా, అన్ని స్లాంగ్స్ చెప్తాను. అటు తెలంగాణ మాట్లాడతాను, శ్రీకాకుళం లాంగ్వేజ్ మాట్లాడతా, రాయలసీమ మాట్లాడతా, చిత్తూరు మాట్లాడతా. అంటే మూవీస్ ఆ క్యారెక్టర్లకి ఆర్టిస్ట్లకి డబ్బింగ్ చెప్పాలి కదన్నా. అప్పుడు ఏమైందంటే కనుక మాకు అలవోకగా అందులో ఆ క్యారెక్టర్ పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ని నా వాయిస్ తోటి పండిస్తాం అనమాట. డబ్బింగ్ ఆర్టిస్ట్ని క్యాచ్ చేయలేం. అసలు ఇతను ఎక్కడోడు, ఏ ప్రాంతం వాడు, తెలంగాణోడా, ఆంధ్రోడా. అవును, అదే విజయవాడ అంటే అరే మొత్తం స్లాంగ్, మొత్తం తెలంగాణ స్లాంగ్ ఉంది. విజయవాడ కొంచెం వేరే ఉంటది స్లాంగ్ అది. అవునన్నా, అన్నా ఓకే, ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు అసలు నాకు బిగినింగ్ నుంచి ఇక్కడి వరకు వచ్చిన రవాణా కావాలి, అది 2 గంటలు కానీ 3 గంటలు కానీ ఇంటర్వ్యూ. అయ్యో బాబోయ్. విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా రావాలంటే మరి ఎట్లా వచ్చిండే ఏం కథ అనేది కావాలి. ఎందుకంటే జనాలు కొన్ని చూసారు, అంటే ఆల్రౌండర్ రవి అంటే మిమిక్రీ చేస్తా ఉంటాడు ఇది అనేది తెలుసు, కానీ మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసి ఎక్కువ తెలియదు అనుకుంటున్నాను అన్న. అసలు ఆల్రౌండర్ రవి ఏంటి, ఎక్కడ ప్రాంతము, ఎంతవరకు చదువుకున్నాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా? అన్న యాక్చువల్లీ మాది విజయవాడ పక్కన ఏలూరు అన్న. ఏలూరు. సో అది ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది. ఏలూరు మాది సిటీలోనే హౌస్. సో నేను పుట్టి పెరిగిన ప్రాంతం అంతా అదే. నా చదువు ఎడ్యుకేషన్ కూడా అక్కడే అనమాట, గోదావరి జిల్లా. సో ఎప్పుడు కూడా గోదావరి స్లాంగ్ అయితే ఎప్పుడు రాదు. ఎందుకనంటే కనుక నేను 2016 నేను హైదరాబాద్ వచ్చేసాను. ఓకే. సో ఒక మిమిక్రీ ప్యాషన్ తోటి చేయాలి, ఏదైనా సాధించాలని ఒక తప్పంతో హైదరాబాద్ వచ్చేసాను కాబట్టి ఆ స్లాంగ్ చాలా తక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. బేసిక్ ఏంటంటే నాకు మదర్ మాత్రమే ఉన్నారు, డాడీ చనిపోయారన్న ఒక 10 years బ్యాగే చనిపోయారు. ఓకే. అండ్ అక్క, నేను, చెల్లి. అక్క రాజమండ్రి, చెల్లి గుంటూరు, ఇద్దరు మెడికల్ ఫీల్డే. అక్క నర్సు, చెల్లి వచ్చేసరికి అనెస్థిషియా, మత్తు డాక్టర్ అనమాట, చెల్లి గుంటూరు. సో నేను ఒక్కడిని కొడుకుని. సో 2016లో ఇక్కడ రావడం జరిగిందన్న మిమిక్రీ ప్యాషన్ తోటి. అక్కడ ఇప్పుడు ఫ్యామిలీలో పొలం ఏమన్నా ఉన్నాయన్న, పొలాలు అక్కడ విజయవాడ? అక్కడ పొలం ఏం లేదు కదన్న, ఇల్లు ఉన్నాయి, అంటే 2 ఇల్లు ఉన్నాయి అక్కడ. ఇల్లు అంటే డాడీ ఉన్నప్పుడు కట్టినాయన్న మీరు? నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత కట్టినానన్న. ఎంతమంది అన్న ఆడపిల్లలు? ఎంతమంది? 2 ఆడపిల్లలు. మ్యారేజ్ అయిపోయిందన్న? మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఇక్కడ వాళ్ళని ఎక్కడ ఇచ్చారన్న? వచ్చేసరికల్లా అక్కడేమో గుంటూరు రిలేటివ్సే, బాగా దగ్గర బంధువు అవుతారు. చెల్లిని వచ్చేసరికల్లా మా మేనమామ కొడుకు. సో గుంటూరులో చెల్లిని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మా మేనమామ కొడుక్కే మా సొంత చెల్లిని ఇవ్వడం జరిగింది. ఇద్దరు రిలేషన్స్గా ఇచ్చాము. ఎంతవరకు చదువుకున్నారన్న? సో అక్క వచ్చేసరికి నర్సింగ్ GNM, చెల్లి వచ్చేసరికల్లా BSc అనెస్థిషియా మత్తు డాక్టర్గా ఇప్పుడు చేస్తున్నారు. ఇద్దరు మెడికల్ ఫీల్డ్ అన్న. సూపర్. మీరన్నా? నేను వచ్చేసరికల్లా చదివాను చదివేళ్ళాలి. ఎట్లా అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా డాడీ ఏంటంటే, మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, BSNL అనమాట. ఆయనకి ఏంటంటే కనుక అప్పట్లో ఫాదర్ జాబు కొడుకు వచ్చేది. ఏది ఒక 10 years 15 years బ్యాక్. ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేశారు. VRS ఇస్తే కంపల్సరీ వాలంటరీ రిటైర్మెంట్ ఇష్యూ ఇచ్చేస్తే, తండ్రి హెల్త్ బాగాలేదు, నేను ఉద్యోగం చేయలేకపోతున్నా, ఉద్యోగం నాకు కొడుకు ఇవ్వండి అని చెప్పేసి అంటే, అప్పట్లో రైల్వేలో కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో ఆప్షన్ ఉంది. ఓకే. సో ఉండే అప్పుడు మా డాడీ ఏంటంటే కానీ నన్ను ఆయన దాంట్లో పెట్టాలని ఉద్దేశంతో, ఆయన BSNL కదా, 10th అయిపోయిన వెంటనే నేను డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశానన్న, ECE. 3 years చేశాను. 10th వరకు కూడా అల్లరి చిల్లరగా తిరిగి మిమిక్రీలో చదువు, అంటే స్కూల్ టైంలో కూడా ఈ మిమిక్రీలు, గేమ్స్, స్పోర్ట్స్ అల్లరి చిల్లరగా తిరగడమే తప్ప చదివికేది కదా. 10th అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కాలేజీలోకి వెళ్తే డ్రాయింగ్ ఇచ్చారు, కెమిస్ట్రీ ఇచ్చారు, అసలు నాకు ఏం అర్థం కాల. ఒకేసారి మలయాళం సినిమా చూసినట్టుంది కాలేజీలో, చదివి ఎక్కల అసలుకి. ఎందుకో 3 సంవత్సరాలు బాగా ఇబ్బంది అయింది. అది కంప్లీట్ కాల, మొత్తం బ్యాక్లాసెస్ ఉన్నాయి. సో ఏదో స్టడీ సర్టిఫికేట్ బేస్ మీద ఇంకా నెక్స్ట్ వచ్చేసరికల్లా మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్, నా ఫ్రెండ్ సజెషన్ బేస్ మీద, అరే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే త్వరగా లైఫ్లో సెటిల్ అయిపోవచ్చారా అని చెప్పేసి అంటే మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేశారనమాట. DHMCT అని డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీస్. అందులో మళ్ళీ ఒక 2 years కష్టపడి అందులో చదువుకున్నాం. ఆ డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత బాగుంది లైఫ్, జాబ్ చేసుకుంటున్నాను. చేసిన తర్వాత అరే ప్రతి మనిషికి బేసిక్గా ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరంరా, ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలంటే మళ్ళీ కంప్యూటర్స్లో 1 year PGDCA చేశాను అనమాట, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్స్. ఎక్కడ స్టాండర్డ్గా ఒక డిగ్రీ అనో PG అని చేయలేదన్న. ఏ
కోర్స్ అయితే జాబ్ వారంటెడ్ కోర్సెస్ ఉన్నాయో అన్ని కోర్సులు చేసుకుంటూ పోయి డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో నేను రాజీవ్ యువ కిరణాలు అని చెప్పని మన స్టేట్ రెండుగా డివైడ్ అవ్వకముందు మన నెల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అవర్ 16 చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయన ఉన్నప్పుడు రాజీవ్ యువ కిరణాల దాంట్లో నేను గవర్నమెంట్ ప్రాజెక్ట్లో కాంట్రాక్టర్ ఫ్యాకల్టీగా పాఠాలు చెప్పేటండి హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు మన గిరిజన పల్లెటూరు అంటే ఎట్లా అంటే ఒక ట్రైబల్ ఏరియా ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే బాబు మీరు 10th క్లాస్ ఫెయిల్ అయినా పర్వాలేదు, బ్యాక్ క్లాసెస్ ఉన్నా పర్వాలేదు, ఇదిగో మీకు 3 నెలలు కోచింగ్ ఇస్తాము. కోచింగ్ ఇచ్చి బేసిక్ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎట్లా మాట్లాడాలి, ఎలా మనం గ్రూమింగ్ ఉండాలి, ఎలా సర్వీస్ చేయాలి, హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్పడం. లేడీస్కి అయితే కనుక సిస్టమ్స్లో ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది, ఎంఎస్ ఆఫీస్ ఎలా చేయాలి ఇలాంటివి అనమాట నేర్పిస్తూ ఫ్యాకల్టీగా జాబ్ చేశాను అన్న. ఓకే 10th ఎప్పుడు అయిపోయిందన్న? 10th వచ్చేసరికల్లా నాది 2007 బ్యాచ్ అన్న. 2007 అదే చాలా పెద్దోళ్ళు అయితే 7 బ్యాచ్ ఎట్లా ఉండేది అన్న? ఎందుకంటే అంటే నేను చదివేటప్పుడు 7th క్లాస్లో పబ్లిక్ ఉందన్న. అవునా? నేను చదివినప్పుడు 7th క్లాస్లో కూడా పబ్లిక్ ఉండే. ఓకే ఓకే. కాలేజ్ అంటే మీరు ఇంతకుముందు అన్నారు అన్న ఇంట్లోకి వచ్చేసరికి ఏదో సినిమా చూసినట్టుంది నాకు. కాలేజ్కి వచ్చేసరికి మలయాళం సినిమా. 10th క్లాస్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది? అంటే ఫ్రెండ్స్ తో కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు ఉండే వల్ల అప్పుడు నాకు తెలిసి అంత సీన్ లేదనుకుంటా. మేబీ రవణకు ఉండొచ్చు, లవర్ బాయ్ కాబట్టి. 8th 9th 10th ఈ ప్రతి క్లాస్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. నిజం అన్న ఆ రోజులు. అంటే చిన్న డాడీ గవర్నమెంట్ జాబ్, బాగా లగ్జరీ గవర్నమెంట్ జాబ్ అయిన కొడుకు అంటే కొంచెం లైఫ్లో స్కూల్ లైఫ్లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అందుకే చదువు అంత త్వరగా అవ్వలేదు నాకు. తర్వాత కొంచెం కష్టపడి. ఫస్ట్ లవ్ ఎప్పుడన్నా? ఫస్ట్ లవ్ అన్న ఏ క్లాస్లో? అంటే అన్న ఎప్పుడైనా ఫస్ట్ లవ్ అంటే నేను ఒకటే చెప్తాను చూడన్న, మనకి తెలిసి తెలియని వయసులో పుట్టే దాన్ని లవ్ అని నేను అన్నాను. నేను ఎప్పుడైనా సరే నా 10th క్లాస్ కావచ్చు, నా కాలేజ్ డేస్లో కావచ్చు, మనిషికి నాకు తెలిసి ఒక 25 to 30 years మధ్యలో లైఫ్లో ఎప్పుడైతే కనుక సెటిల్ అయి పెళ్ళి ఏజ్ వచ్చి లైఫ్లో ఈ పార్టికల్ అన్ని బ్రేకప్స్ అయిపోయి అందరిని చూసేసి అన్ని రకాలుగా కూడా ఎంజాయ్ చేసి ఏంట్రా బాబు నా జీవితం అనుకుంటే కరెక్ట్గా ఒక అండర్స్టాండింగ్ చేసుకుని అమ్మాయి పరిచయం అయినప్పుడు ఆ అమ్మాయి యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ని అర్థం చేసుకొని ఆ అమ్మాయి నాకు కరెక్ట్గా సూట్ అయిద్దని అర్థం చేసుకొని ఆ అమ్మాయి నాకు సూట్ అయిద్దన్న తర్వాత ఆ అమ్మాయిని తను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు చూసావా, దట్ ఈస్ అ కరెక్ట్ లవ్ అన్న. 10th క్లాస్లో తెలిసిందా ఈ విషయం? 25 years వచ్చే తెలిసింది. ఇవన్నీ నాటకాలు చేసి వచ్చినాకనే కదా అప్పుడు అర్థమైంది. అప్పుడు ఏమనిపించింది 10th క్లాస్లో ఉన్నప్పుడు? 10th క్లాస్లో ఉన్నప్పుడు అబ్బా ఇదే లైఫ్ ఎంజాయ్ చేస్తూ అంటే ఇంక ఎట్లా ఉండేదన్న అంత నిమ్మనిబ్బి బ్యాచ్. ఇంకా ఆ టైంలో ఎట్లా పడేస్తుంటారు అమ్మాయి? ఏ విధంగా ఫ్లర్ట్ చేస్తుంటే? అంటే ఫ్లర్ట్ కానీ నేనేం చేసేటోను కదన్నా, క్లాస్ రూమ్లో మాస్టర్ పాటలు చెప్తే వెనకాల నుంచి వాయిస్లు మార్చి వాళ్ళని ఏడిపించడం. అప్పటి నుంచి 7th క్లాస్ నుంచి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నా. అప్పట్లో శివారెడ్డి గారు మా వజ్రస్వ వేడుకల్లో ఆయన వీడియోస్ చూసి ఒక్కొక్కసారి అందుకు అన్నది. అది 2008 మా వజ్రస్వ వేడుకలో శివారెడ్డి గారిది మా టీవీ వజ్రస్వ వేడుకల్లో ఆయన వీడియోస్ చూశాను అనమాట. అప్పట్లో యూట్యూబ్లో ఏం లేవన్నా, మా టీవీలో వచ్చేది. అప్పట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క వాయిస్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వి హనుమంతరావు గారు, సత్యనారాయణ గారి వాయిస్లు అన్నీ చేస్తుంటే నేను అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిది, రాజశేఖర రెడ్డి గారిది స్కిట్లా చేసేటోడిని స్కూల్లో. అది ఎవరిని? శివారెడ్డి గారిని చూసి. అప్పుడు ఏంటి శివారెడ్డి గారిని చూసి అంటే అప్పటి నుంచే నాకు ఆ టాలెంట్ అని తెలియదు, దాన్ని మిమిక్రీ అంటారని తెలియదు. అప్పట్లో నేనంటే సూపర్ స్టార్ కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వర గారు, నాగార్జున అటువంటి చూసావా. అప్పట్లో ఆడియో ఒకటి వచ్చేది, అప్పట్లో క్యాసెట్లో ఆడియో వచ్చేది చూసావా. స్కూల్ లెవెల్ నుంచి అన్ని చేయడం. నేను బేసిక్ గా హ్యాండ్బాల్ ప్లేయర్ అన్నా, రిలే రన్నర్ అని అన్నా, స్కూల్ లెవెల్లో స్పోర్ట్స్ లో టాప్ అన్నా, డాన్స్ లో టాప్ అన్నా, కోతి చేస్తా టాప్. ఈ 3 చూసి అమ్మాయిలు నాకు ఇదైపోయారు అనమాట, ఫ్లాట్ అయిపోయేవాళ్ళు. ఓకే, రకరకాలుగా క్లాస్. అంటే నార్మల్ గా ఇంతకుముందు అన్నారు మీరు క్లాస్ రూమ్ లో నేను మిమిక్రీ చేస్తాను, ఏది ఎక్కువ ఏది చేసి కొంచెం బాగా స్కూల్లో అంటే వాళ్ళందరికీ ఏంటంటే కనుక అప్పట్లో వీళ్ళందరూ కూడా టీవీలో ఎక్కువగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో నేను చేసిన కాన్సెప్ట్ చాలా బాగా నవ్వుకున్నాను. నా స్కూల్లో అదే నాకు బాగా గుర్తింపు వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర టీ అమ్ముతున్నారు. ఓకే, ఆ టీ ఏంటంటే కనుక ఎట్లాగైనా సేల్ చేయాలి, జనాలు ఏళ్ళ దగ్గరికి వచ్చి కొనాలి. ఒక్కొక్కరు ఎలా అమ్ముతారు టీ అనేది నేను సరదాగా అప్పట్లో చేశానన్న. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ అమ్ముతారు, నమస్తే అన్న, నమస్తే చెల్లి, నమస్తే అక్క, నమస్తే నమస్తే అయ్యా, కేవలం టీ 2 రూపాయలు మాత్రమే, స్వచ్ఛమైన టీ, స్వచ్ఛమైన పాలతో చేశాము,
ఎటువంటి నీళ్ళు కలపలేదు. రండి బాబు రండి, కేవలం టీ 2 రూపాయలు మాత్రమే. నమస్తే అక్క, నమస్తే జలమా, నమస్తే అనగానే చంద్రబాబు గారు చాలా అబద్ధాలు చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నాను తమ్ముళ్ళు, టీ రూపాయి మాత్రమే. మేము చాలా స్పష్టంగా ఆయన పాలు కలిపాడు, ఇందులో నేను పసుపు కలిపాను. చాలా మంచిది ఈరోజు బాడీకి. రావాలి తమ్ముళ్ళు, టీ రూపాయి మాత్రమే. తమ్ముడు అక్క మీకే చెప్తున్నాను, టీ రూపాయి మాత్రమే అనగానే వెంటనే రాజశేఖర రెడ్డి గారు కోపం వచ్చి, అయ్యా రూపాయి కాదు 2 రూపాయలు కాదు, టీ ఫ్రీ 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 అని చెప్తా ఉన్నాను అనగానే అందరూ వచ్చి రాజశేఖర రెడ్డి గారి దగ్గర టీ. ఇలాగా వీళ్ళిద్దరూ సరదాగా ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఎలా ఉంటుంది అనేది ఒకటి చేయడం. తర్వాత అప్పట్లో ఈ క్యాసెట్లు ఈ యూట్యూబ్లో అప్పుడు టీవీలో చూసి ఇవన్నీ చేసుకునేటండి. తర్వాత అప్పట్లో బాగా వైరల్ అనమాట. నాగేశ్వరరావు గారు అండ్ ఎన్టీ రామారావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక రైల్వే అంటే ట్రైన్ బోగిల్లో అంటే ట్రైన్ వీళ్ళు అందరూ కూల్ డ్రింక్స్ అంతే ఎలా ఉంటుంది. ఎన్టీఆర్ గారు వెంటనే వచ్చి కూల్ డ్రింక్స్ అంతే, తమ్ముడు థమ్స్ అప్, పెప్సీ, కోకా కోలా ఇట్లాగా. కృష్ణ గారు వచ్చి జమదగ్నిలో అగ్నిపర్వతంలో డైలాగ్ ఉంటుంది, ఆయన అగ్గిపెట్లు అమ్మితే ఎవడరా ఇక్కడ మాట్లాడేది, తమ్ముడు అగ్గిపెట్టి 2 రూపాయలు మాత్రమే, రగిలేది అగ్ని మిగిలేది భస్మం, అగ్గిపెట్టి తమ్ముడు అగ్గిపెట్టి అని ఈయన కృష్ణ గారు. కృష్ణరాజు గారు కత్తులు అమ్మిటాడు ఎలా ఏడ్రా నా అయ్యాలి జనకి కత్తి 10 రూపాయలు మాత్రమేరా, కసా బిసా నరికే ఇచ్చిరా ఒక్కొక్కడిని, జాంకాయలు నరుకుతావా, కొబ్బరికాయలు నరుకుతావా, రడ్రా రడ్డి అని నాకు వెంటనే నాగేశ్వరరావు గారు వచ్చు, ఏమిటి నాన్సెన్స్, పట్టు చీర మద్దు క్వార్టర్ మ్యాసోస్ కేవలం 50 రూపాయలు మాత్రం రండి కమా ఏమిటది అని ఈయన. అంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని ఆ స్కూల్ లెవెల్లో అలా మిమిక్రీ కాంపిటీషన్స్లో అండ్ మా జిల్లాలోనే ఆ రోజుల్లోనే 2nd ప్లేస్ వచ్చాను అన్న. ఓకే, అట్లా స్కూల్ లైఫ్లో చేసేవంటి ఆ సరదాని ఇప్పుడు మీరు గుర్తు చేశారంటే ఎవరు ఇప్పుడు అడగరు. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హీరోస్ ఒక రేంజ్లో ఉన్న హీరోస్ని ఎక్కువగా అడుగుతుంటారు. అన్న మీరు ఫస్ట్ మిమిక్రీ చేసినప్పుడు అంటే మీరు 25 years తర్వాత లవ్వే, అప్పుడున్న లవ్ ఎందుకంటే అది చిగురిచ్చే లవ్ కాబట్టి అప్పట్లో ఫస్ట్ అమ్మాయి ఏ విధంగా అంటే గుర్తుందా, అమ్మాయిని ఎట్లా పడేసినావు ఏందనేది? అరే అన్న నేను నిజంగా చెప్తాను, మనస్సాక్షి చేసి నేను ఎప్పుడు అక్కడ ఏ అమ్మాయిని నేను పడలేదన్నా. వాళ్ళే నా దగ్గరికి వచ్చిన అమ్మాయిని ఎవరిని కాదనలేదన్నా. అన్న ప్రామిస్ అన్న, నేను ఎప్పుడు కూడా అంటే ఏంటంటే ఈ రోజుల్లో ఇప్పుడు వీళ్ళకి తెలియదేమో కానీ అమ్మాయిలు ఎక్కువ శాతం ఎవరిని ఇష్టపడతారంటే కోతి చేష్టలు చేస్తూ ఎక్కువగా యాక్టివ్గా ఉండి స్కూల్లో అల్లరి చేసే వంటి బ్యాచ్లో ఎవడైతే ఉన్నాడో అమ్మాయిలు వాళ్ళని ఎక్కువ ఇష్టపడతాడన్న. నేను మా క్లాసులో 7th నుంచి 10th వరకు నా అంత ఎదవలేడు, అంత అల్లరి చేస్తా. అంటే ఎదవ పనులు అంటే తప్పులు కాదు, మాస్టర్ని వెనకాల నుంచి అలా రాయితో కొట్టి ఎడవల సైలెంట్గా ఇలా కూర్చోవడం, ఆయనలాగా మాట్లాడడం. అసలుకి ఒక అమ్మాయి మనకి సైడ్ కొడుతుందని నాకు తెలిసింది అనుకో, 2 రోజులు అమ్మాయి ఇంకా చూసి 3వ రోజు పట్టించుకోకుండా ఉండడం, 3వ రోజు అమ్మాయి వెనకాల తిరగడం. అన్న ఏముండదు పంపు చెరువుల దగ్గర రకరకాల. అన్న నిజంగా చెప్తున్నాను కదా, నువ్వు ఎక్కడిగా తీసుకెళ్ళాను. ఇప్పుడు అనుకుంటారు అందరూ, ఒరే నువ్వు అట్లా అయ్యావు కాబట్టారా ఈరోజు ఉమ్మనేదురా అని చెప్పి నీ మీద యూట్యూబ్లో నెగిటివ్ వచ్చింది అనుకుంటారు. అమ్మా కదా, అమ్మాయి గుర్తుందా అన్న ఫస్ట్ అమ్మాయి? చాలా మంది, అంటే ఒకళ్ళని కాదు కదా, చాలా మంది. క్లాస్ కి ఒకరుండరా, క్లాస్ అయిపోయి సెక్షన్ కి 2 అన్న, ఏ సెక్షన్ బి సెక్షన్ ఉంటుంది కదా, సెక్షన్ సెపరేట్ గా ఉంటారు. ఏ సెక్షన్ లో ఒక అమ్మాయి ఉండేది, బి సెక్షన్ లో ఒక అమ్మాయి ఉండేది. 7th క్లాస్ లో ఒక అమ్మాయి ఉండేది, 8th క్లాస్ లో, 9th 10th. నాకు 8th క్లాస్లోనే ఐ థింక్ ఫస్ట్ కిస్ కూడా 8th క్లాస్లోనే అయింది. ఓన్లీ కిస్ వరకేనా? కిస్ వరకే అన్న. కిస్ వరకు అయితే పర్లేదు. అమ్మో లవర్ బాయ్ అంటే ఊరికే కాదు, అంటే నాకు తెలిసి క్లాస్ ఏ క్లాస్ బిలో మొత్తం అంటే మొత్తం. అవునన్నా అట్లాగా. పంపు సెట్లు ఎన్ని పంపు సెట్లు తిరిగి వచ్చాను? మేబీ నా 10th క్లాస్ వరకు జరుగుంటాను. ఒక నాకు తెలిసి కొంచెం డీప్గా అంత అయితే ఒక 5 జరుగుంటాయి అన్న. జరుగుంటాయి అంటే మరి వేరే అవుతుంది మరి అంటే జస్ట్ ఇలాగే లవ్ స్టోరీ అలాంటి. ఓకే, ఏ అమ్మాయి అన్న అంటే నువ్వు బాగా డీప్గా వెళ్ళిపోయి ఆ టైంలో కొంచెం తెలియని టైంలో నువ్వేమన్నా ఫీల్ అయిన సందర్భము, వేరే ఫ్రెండ్తో షేర్ చేసే సందర్భం, ఆమెకు చెప్పాలి అనే విధంగా ఏమన్నా లేవన్నా అసలుకి వస్తారా? పోతే అట్లా లేదు, అసలు వస్తే పట్టించుకుని కాదు. నా లైఫ్లో ఎప్పుడు కూడా అంటే నాకు చదువు అవ్వకుండా ఈరోజు ఎంటర్టైన్మెంట్ మీద నేను బతుకుతున్నానంటే నా లైఫ్లో మ్యాక్సిమం నా చైల్డ్హుడ్ లైఫ్ అంతా ఎంటర్టైన్మెంటేనన్నా. నాకు ఇష్టం ఏంటంటే
10 మందిని నవ్వించడం, నేను నవ్వుతూ ఉండడం. నా స్కూల్ లైఫ్ నుంచి ఎందుకో తెలీదు, భగవంతుని అలా పుట్టించాడో తెలీదు, ఒక్కొక్కడు కారణజన్ముడు అంటాడు కదా. నా స్కూల్ లెవెల్ నుంచి ఇప్పుడంటే దీనికి స్టాండప్ కామెడీ అని పేరు పెడుతున్నారు ఇప్పుడు. అప్పట్లోనే జోకులు వేస్తూ, ఫ్రెండ్స్తో రకరకాల జోకులు వేస్తూ, తెగ నవ్విస్తూ నా లైఫ్ అంతా మేబీ ఇప్పుడు కూడా నేను ఎవరితోన్నా సరదాగా జోక్స్ చేస్తూ, కామెడీ చేస్తూ, నవ్వుస్తూనే ఉంటాను. అలా నా లైఫ్ అంతా అలా జరిగింది. దేని సీరియస్ తీసుకోలే నేను. ఓకే. దేని సీరియస్ అప్పుడు అంటే స్కూల్లో ఏదన్నా అంటే సార్ని కొట్టడం కానీ అదే ఫన్నీగా అట్లా అదేదన్నా సీరియస్ గా జరిగి దొరికిన సందర్భం ఏమైనా ఉందన్న? దొరికిన సందర్భం ఒకటి ఉందన్న. ఏం లేదు, అందరు నిలబడి క్లాసులో నిలబెట్టారనమాట అల్లరి చేస్తుంటే. అందరు అమ్మాయిల అబ్బాయిని ఇద్దరిని పక్క నిలబెడతారు. నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయి వెనకాల, నేను లాస్ట్లో అనమాట. నేను ఎప్పుడు వెనకాల కూర్చోండి, ఎప్పుడు ముందు కూర్చోను, చివరి మాస్టర్ కనబడి కూడా ఉంటా. కూర్చుంటే ఇద్దరు పక్క నిలబెడతారు కదా, బాయ్స్ వీళ్ళు అందరూ ఉన్నారు. జస్ట్ పక్కన అనమాట. అమ్మాయి చేపట్టుకుని ఇలా పిసుకుతా ఉన్నా అనమాట. మా సార్కి దొరికేసా. అప్పుడు ఆయనకున్న మెచ్యూరిటీ అప్పుడు ఏమనలా. అది అయిపోయిన తర్వాత ఆయన స్టాఫ్ రూమ్లో తీసుకెళ్ళి కొట్టారన్న, మామూలు కొట్ల. అనగానే అప్పుడు మనకు తెలియదుగా, సార్ నాకేం సంబంధం లేదు సార్, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది కాబట్టి నేను చేయి పీసుకెళ్ళి సార్ అని చెప్పేసారంటే, మళ్ళీ అమ్మాయిని పిలిచి గట్టిగా మందలించి ఇదంతా అప్పుడు పెళ్ళి అయిపోయినాయి అన్న అందరికీ. ఉన్నారు ఎవరైనా వెయిటింగ్? అందరు పెళ్ళి అయిపోయినాయి అన్న. అందరు అయిపోయి. అబ్బో ఇప్పుడు బ్యాచ్ అదే, అప్పుడో బ్యాచ్ ఏదో పిల్లలు అయిపోవచ్చు నాకు తెలిసి. అవును. ఎప్పుడన్నా కలుస్తారన్నా విజయవాడ వెళ్ళినప్పుడు? ఎప్పుడన్నా మెల్లగా ఇట్లా గెట్ టుగెదర్ గ్రూప్ ఉంటుంది కదా, 10th బ్యాచ్ గ్రూప్ ఉంది, కాలేజ్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది. గ్రూప్లో ఎవరైతే ఉన్నారో అందరికి తెలుసా? నన్ను గెలికిండు వీళ్ళ వేరే అమ్మాయి ఇంతమంది ఉన్నారు రవికి అని తెలుసా? తెలుసన్నా. అలాంటి వాళ్ళు బేసిక్గా మనం ఇష్టపడతారు. ఇప్పుడు కూడా ఎవరిని సిన్సియర్గా మనం ఆ టైంలో చేయకూడదు, అంటే నాలంటే అసలు చేయకూడదు. ఓకే. ఆ టైంలో స్కూల్లో నీకు ఫన్నీ అంటే మంచి కావచ్చు చెడు జరిగిన ఒక సంఘటన ఏదైనా షేర్ చేసుకోవాలంటే? స్కూల్ లెవెల్లో అన్నా నాకు ఇప్పుడు బేసిక్గా గుండు తీస్తే ఈ వెనకాల హెడ్ ఉంటుంది చూసావన్నా, మినిమం ఒక 4-5 బెజ్జాలు ఉంటాయి తల మీద గీతలు. ఎందుకంటే స్కూల్ లెవెల్లో స్పోర్ట్స్ ఆడతాం కదన్న, స్పోర్ట్స్ పెట్టేటప్పుడు మనకి హై జంప్ అంటారు, పౌల్స్, ఐరన్ పౌల్స్ ఉంటాయి, తర్వాత త్రో ఉంటుంది మనకి, ఇలాగ రకరకాలుగా అన్నీ అంటే నేను ఆడి స్పోర్ట్స్ ఆడి ఆ రాడ్ల మీద పడిపోయి చిన్నప్పుడు తల నిండా నాకు తెలిసి ఒక 2 నెలలకు ఒకసారి రక్తం ఖర్చుకున్నటువంటి వైట్ షర్ట్ అంతా అంత దోలోటండి. అప్పుడు నాకు తర్వాత అనిపించింది, అబ్బా ఇన్ని దెబ్బలు తగిలినాయి ఏంటి అని చెప్పేసి అని. ఆ సిచ్యువేషన్ కొంచెం పెద్ద అయిన తర్వాత అది కొంచెం బాగా హెడేక్గా మారిపోయింది. కాలేజీలోకి వచ్చిన తర్వాత చదువుకునేటప్పుడు ఫోకస్ పెట్టినప్పుడు అది బాగా హెడేక్గా మారిపోయింది. అప్పుడు అనిపించింది అనమాట, అబ్బా కొంచెం మరి అంత హ్యాపీ యాక్టివ్గా కాకుండా కొంచెం మీడియంగా ఉండాల్సింది అనిపించింది. అది కాకపోతే మనం చిన్నప్పటి నుంచి ఆ కోతి అని నాకు మంకీ అని పేరు పెడతారు, అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి మనం అప్పుడు బాధపడ్డా అంతే. ఓకే అన్న, ఇప్పటికీ ఇట్లా కళ్ళు మూసుకుంటే గుర్తుకొచ్చే అమ్మాయి ఎవరు అప్పుడున్న వాళ్ళలో? ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు ఉన్న వాళ్ళు చూసాను, నువ్వు నా సంసారం నాశనం చేయడానికి వచ్చావా, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావా? ఇప్పుడు ఒకరి పేరు చెప్పి ఒకరు చెప్పదు, వాళ్ళు ఫీల్ అవుతారన్న. అమ్మో ఇప్పటికి కూడా వాళ్ళని హట్ చేయడం ఇష్టం లేదు అండ్ అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే నేను ఎవరో వాళ్ళని హట్ చేయడం కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళు బేసిక్గా ఫీల్ అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పాను కదా బేసిక్గా, అంటే ఇప్పటికి కూడా నీకు అది మైండ్లో ఉంది, ఎందుకు పోలా? తెలుసా నా లేడీస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? నాకు ఐడియా లేదు, ఎందుకంటే నాకు లవ్ స్టోరీ లేవు కాబట్టి. లవ్ స్టోరీ లేకపోతే లేడీస్ మెంటాలిటీ. ఇప్పుడు నువ్వు ఏదైనా ఇంటర్వ్యూలో గమనంటే నా స్కూల్లో కూడా ఉండేది. అప్పుడు ఇప్పటికీ నాకు చైల్డ్హుడ్ క్రష్, ఇప్పటికీ అమ్మాయి కళ్ళు మూసుకుని గుర్తొచ్చింది అనగాను. ఇప్పుడు ఏం మాట్లాడరు, ఎప్పుడైనా గొడవ జరిగిందానికి ఎత్తుతారన్న ఇవన్నీ, మామూలుగా ఉండదు. ఆ ఎక్స్పీరియన్స్ కాలే మనకి. మేబీ మీరన్నది కూడా కరెక్టే అనుకుంటా. అలా ఇదంతా జరిగిన తర్వాత హైదరాబాద్కు రావాలి, మిమిక్రీని ఒక ఫ్యాషన్ లా తీసుకోవాలి అన్న అది కానీ ఇదంతా చేశారు మీరు, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇదంతా కావచ్చు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మిమిక్రీ ఆల్రౌండర్ రవి అంటే ఇక్కడ దాకా ఈ రోజు మీరు ఎక్కడ పోయినా మిమ్మల్ని గుర్తుపడతారు. ఏ ఇయర్లో వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది హైదరాబాద్కి? అంటే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ క్వశ్చన్ అన్న. నేను ఈ యొక్క స్కూల్ అంటే మనకి ఏదైతే కనుక ఫ్యాకల్టీగా నేను జాబ్ చేస్తున్నప్పుడు మనకి హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చెప్పేటోండి కదన్న. అందులో ఏంటంటే F&B సర్వీస్ అండ్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, F&B ప్రొడక్షన్స్, ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్, హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్, ఇట్లా చెప్పేటోండి. చెప్పినప్పుడు ఏమైందంటే కనుక మేము హైదరాబాద్లో ఉన్న కొన్ని హోటల్స్కి మేము ఏం చేస్తామంటే స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్కి తీసుకొస్తాం అనమాట. అంటే డైరెక్ట్గా జాబ్లో చేయకుండా సర్వీస్ చేయడం, అంటే మనం రైట్ సైడ్ నుంచి సర్వీస్ చేయకూడదు, లెఫ్ట్ సైడ్ నుంచి సర్వీస్ చేయాలి. అంటే ఇప్పుడు మన చిన్న రెస్టారెంట్లు ఇప్పుడు ఎంత పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు సర్వీస్ చేస్తున్నారు. కానీ అప్పట్లో మనం తాజ్ బంజారా, తాజ్ డెక్కన్ ఇలాంటి వాటిల్లో మస్ట్ అండ్ షుడ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్నే తీసుకునేటి వాళ్ళు.
అవును హోటల్ మూమెంట్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే. వాళ్ళు ఎప్పుడైనా చూడండి వాళ్ళ హెయిర్ హోస్టర్స్ లాగా అంటే చాలా నీట్గా వాళ్ళు కూడా ఎట్లా అంటే మీసాలు గడ్డలు లేకుండా Dignified గా ఉంటారు. చాలా నీట్గా ఉంటారు. సో చేతికి బ్లౌజెస్ ఉంటాయి, క్యాప్స్ ఉంటాయి, చెఫ్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఎలా మనం చేయాలి ఏంటి సర్వీస్ అని చెప్పేసి అని ప్రాక్టికల్స్ కోసం ఇక్కడ తీసుకొచ్చిండి హైదరాబాద్. తీసుకొస్తున్నప్పుడు అందులో నా ఫ్రెండ్ 10th క్లాస్ ఫ్రెండ్ కూడా వాడు వెంకట్ అని చెప్పేసి అని వాడు కూడా హోటల్ మూమెంట్ వాడే నేను సజెషన్ చేసింది. అప్పుడు ప్రాక్టికల్స్ చెప్పడానికి వచ్చినప్పుడు ఇక్కడ సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నాయి. అన్ని హోటల్స్ బంద్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా మొత్తం బంద్. ఆ టైంలో మేము ఏదైతే ప్రాక్టికల్స్ చెప్పడానికి వెళ్ళామో అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది అన్న, బర్త్డే ఫంక్షన్. ఐ థింక్ బర్త్డే ఫంక్షన్ సారీస్ అవ్వమని తెలియదు. అక్కడ ఒక మెజిషియన్ వచ్చాడు, మెజిషియన్ రామకృష్ణ అని చెప్పని హైదరాబాద్లో ఇప్పుడు సుడిగాలి సుధీర్ వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర చేసిన పర్సన్ అనమాట, సీనియర్ మ్యూజిషియన్ ఆయన. ఆ మ్యూజిషియన్ రామకృష్ణ గారు అక్కడికి ఈవెంట్ చేయడానికి వచ్చాడు, మ్యాజిక్ చేయడానికి. అప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, చిన్నప్పటి నుంచి స్కూల్లో చూసిన వ్యక్తి, ఆయన మ్యాజిక్ చేస్తుంటే నన్ను ఏం చేశాడు, ఎప్పుడు వెళ్ళాడో తెలియదు, ఆయన పేరు ఇచ్చేసి ఈయన మిమిక్రీ బాగా చేస్తాడు, ఈయన పిలవండి అని చెప్పేసి. అంత నేను స్కూల్ లెవెల్ వరకు కాలేజ్ వరకే నేను మిమిక్రీ, తర్వాత జాబ్ లైఫ్లోకి వచ్చాక మిమిక్రీ వదిలేసి అప్పటికి 4-5 years అయింది. లేదు ఆ టైంలో వీడి పేరు ఇవ్వగానే సడన్గా నన్ను పిలవగానే నా ఫ్రెండ్స్ అందరు బలవంతంగా తీసుకెళ్ళి స్టేజ్ ఎక్కిచ్చేశారన్న. స్టేజ్ ఎక్కించినప్పుడు ఆ టైంలోనే నాకు తెలిసి అప్పుడే పోసాని గారు మెంటల్ కృష్ణ అనే సినిమా ఐడియా ఉంది మీకు? మెంటల్ కృష్ణలో పోసాని కృష్ణమురళి గారు ఎలా మాట్లాడారని మిమిక్రీ చేశా. అది చూసి రామకృష్ణ అనే పర్సను అంటే మ్యూజిషియను బయటకు వచ్చి ఉన్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు, బ్రదర్ హైదరాబాద్లో చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు సీనియర్స్, అసలు ఎవరు కూడా ఇలా కొత్తగా చేయాలి, కొత్త వాయిసెస్ అనేది మీలో చాలా టాలెంట్ ఉంది, మీరు గనక ఇదే హైదరాబాద్లో మీరు పర్మనెంట్గా మీ ఊరు వెళ్ళకుండా ఇక్కడే ఉంటే నేను నా దగ్గర పెట్టుకుని నెలకి మీకు 15,000 ఇస్తాను. అప్పట్లో 15,000 ఇస్తాను, మీరు నా దగ్గర ఉండిపోండి అంటే, అన్న బల్లెటోడివి, నేనేదో సరదా చేస్తాను, ఇది కాదని నా గోలు, ఎప్పటికైనా మంచి లెక్చరర్ అవ్వాలి, ప్రొఫెసర్ అవ్వాలి, ఏదైనా ఎడ్యుకేషన్ నా గోల్ కూడా అదే, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అనేది నా గోల్ ఉండే అనమాట. సో అదే తప్ప నాకు ఇదేం కాదు బ్రో, అసలు ఏదైనా పట్టించానంటే సరే ఇన్ కేస్ మీరు మనసు మార్చుకుంటే నాకు ఫోన్ చేయను, విజిటింగ్ కార్డు ఇచ్చాడు. సో ఆయన వెళ్ళిపోయాడు, నేను చేశాను. ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. సో నీకు ఎప్పుడైనా ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది కలిగితే నువ్వు హైదరాబాద్ రావాలనుకుంటే నాకు ఫోన్ చేయన్నప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. మా ఇన్స్టిట్యూట్లు మూసేశారు, సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్నాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన ర్యాలీలు బందులు, టైంలో శాలరీస్ లేవు, ఫైనాన్షియల్గా ఇబ్బంది. నాకు వెంటనే ఈయన గుర్తొచ్చాడు. గుర్తొచ్చి ఈయన ఫోన్ చేసి, అన్న ఇట్లా ఉంది సిచ్యువేషన్, నేను వచ్చానంటే నువ్వు హ్యాపీగా రావచ్చు, కానీ నేను చెప్తాను ఇప్పుడు కాదు, వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి, నిమజ్జనాలు జరుగుతాయి, నిమజ్జనం జరిగే ముందు ప్రోగ్రాంలు ఉంటాయి, ఆ 10 రోజులు నా దగ్గర ఉండి వెళ్ళిపో, నీకు 10 రోజుల్లో ఇంచుమించు 10,000 రోజు 1,000 రూపాయలు ఇస్తా, నువ్వు వచ్చేసి అని చెప్పి ఆయనతో పాటు ఈ వినాయక చవితి దగ్గర ఇప్పుడు ఈ యొక్క గ్రేటర్ కమ్యూనిటీలో వినాయకుని పెట్టుకునే చేస్తారు కదా, నా ఫస్ట్ ప్రోగ్రామ్స్ అయ్యానన్న మిమిక్రీ చేసేటోడిని. అట్లా మిమిక్రీ చేస్తుంటే ఒక ప్రోగ్రామ్కి వస్తున్నప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ పంపిస్తాడు, అక్కడ వేరే మ్యూజిషియన్ వేరే ఆర్టిస్టులు వస్తారు కదా, అరే భలే చేస్తున్నా తమ్ముడు నీ నంబర్ అని చెప్పి అక్కడ వేరే ఆర్టిస్ట్ తీసుకున్నాడు, వీళ్ళు ఇంకో చోట పంపించాడు. అట్లా నేను ఎస్టాబ్లిష్ అయిపోయి హైదరాబాదులో నాకు ఏదైతే గవర్నమెంట్ సెక్టర్లో చేసే శాలరీ కంటే 30 రోజులు నాకు వచ్చే జీతం కేవలం 1 weekలో వచ్చేసింది. అయ్యో నాకు ఇదేదో చాలా బాగుంది కదా ఫైనాన్షియల్గా అని చెప్పి డబ్బు కోసం నాకున్న ఈ యొక్క టాలెంట్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను వినాయక చవితి అయిపోయింది. వినాయక చవితి అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ లేవు, మళ్ళీ ఎట్లా చదువుకున్నాం కదా అమీర్పేటలో ఫ్యాకల్టీ అంటే ఇక్కడికి వచ్చే ముందన్న ఒక మాట, ఇంతకుముందు ఒక మాట అన్నారు, మా ఫ్రెండ్స్ అందరు కలిసి పేరు రాసిస్తే దాని మీదకి అక్కడ ఏం మిమిక్రీ చేసినావు అక్కడ? పోసాని కృష్ణ ఒక్కసారి అది మెంటల్ కృష్ణలో ఆవిడ చెప్తారనమాట. ఆ క్యారెక్టర్ ఏంటంటే కనుక సైకో హస్బెండ్, భార్యని టార్చర్ చేసే హస్బెండ్. అందులో చెప్తాడు, ఇప్పుడంటే పోసాని గారి బ్లర్ వచ్చింది అంటే హస్కీ వాయిస్ వచ్చింది, అప్పట్లో చాలా యంగ్గా ఉండేది వాయిస్. అబ్బా సత్య నేను మారిపోయానే, నేను మగాళ్ళని, ఏంటే నీ కాళ్ళ మీద ఎంటుకలు ఉన్నాయి, ఆడదానికి కాళ్ళ మీద ఎంటుకలు ఉంటే కోరికలు ఉంటాయి అంట, డోర్ ఎందుకు ఎంతసేపు తీయలేదా అంటే లోపల పేపర్ వాడు వచ్చాడా పాలవాడు వచ్చాడా, నేను మగాళ్ళని, నేను అనుమానిస్తా, నువ్వు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో, అయినా సరే సత్య నువ్వు అంటే నాకు ఇష్టం బంగారం, ఐ లవ్ యూ, నేను మగాడినే నీతో సంసారం చేస్తా, కానీ అనుమానం వచ్చినప్పుడు అనుమానిస్తా, నువ్వు వద్దు నేను వెళ్ళిపోతారా. ఇదే చేసారన్న స్టేజ్ మీద, ఇదే చేశారన్న స్టేజ్ మీద, స్టన్ అయ్యాడు ఆయన. ఓరే అమ్మ పోసాని గారు అని అందరూ ఎట్లా చేస్తారు, రజా ఐ లవ్ యూ రజా బంగారు రజా ఇట్లా అంటారు. అవును, ఒక డైలాగ్ని తీసుకుని యంగ్ వాయిస్ని పోసాని గారు మాట్లాడితే ఎలా ఉంటుందని డిక్షన్ ఆ టైంలో అంటే
అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తా, ప్రాక్టీస్ ఎక్కువ చేస్తానన్న మిమిక్రీలో. ఓకే. సో అది నాకు ఇప్పటి వరకు అలవాటు అనమాట. సో అంత పర్ఫెక్షన్ వల్ల నేను ఆయన సజెషన్ బేస్ మీద హైదరాబాద్ వచ్చేసి దెబ్బకి ఓకే. సెటిల్ ఈ మొత్తం దీంట్లోకి వచ్చే ముందు మీరు ఇవన్నీ చేసేటప్పుడు మమ్మీ డాడీ దగ్గరికి ఏమైనా కేసులు మీ వాడు ఇలా చేస్తా ఉన్నాడు ఇలాంటివి ఏమైనా వెళ్ళి తన్నులు తిన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయన్న? అయ్యో రోజు కంప్లైంట్లు అన్న, మామూలుగా కాదు అసలుకి. నా వెనకాల పడే అమ్మాయిలు, లేకపోతే నేను వాళ్ళ వెనకాల పడే అమ్మాయిలు సాయంత్రం పూట స్కూల్ అవగానే వాళ్ళ అన్నయ్య వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇంటికి వచ్చి కంప్లైంట్లు ఇచ్చేటోళ్ళు అనమాట. మీ వాడు మా అమ్మాయి వెనకాల పడుతున్నాడు, మా వాడు ఇలా కెలికాడు, అలాగే చాలా చాలా కంప్లైంట్. ఏ విధంగా ఉంటుండే? స్కూల్ లెవెల్స్ వరకు, స్కూల్ లెవెల్ వరకే నేను ఏం చేసిన ఇంట్లో స్పందన ఏ విధంగా ఉండేది? డాడీ మామూలుగా ఇచ్చేటోడు కదా బూస్ట్, డాడీ భయం ఎక్కువ. బెల్ట్ ఉండేదన్న, మామూలుగా కొట్టేటోడు కాదనమాట, కొట్టేడు. ఎంత కొట్టినా కూడా మళ్ళీ అంతే ప్రేమ చూపించేటోడు. అంటే మాకు ఆ టైంలో మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వల్ల మాకేంటంటే కనుక అప్పట్లో డాడీ శాలరీ చాలా బాగుండేది. మాకు బిఎస్ఎన్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్స్ ఇచ్చేవాళ్ళు, అందరూ ఏసీ రూమ్స్. ఆ టైంలోనే కొంచెం లగ్జరీ లైఫ్. సో నేను చాలా లగ్జరీగా పెరిగి ఉండే. ఆ టైంలో కొడితే కొట్టాడులే అని. తర్వాత మళ్ళీ మా డాడీకి వచ్చి ఆ టైంలో నాకు చేతక్ బండి, బజాజ్ ఉంటుంది చూసావా, ఆ చేతక్ బండి నాకు మా డాడీ 8th క్లాస్లోనే కొనిచ్చారు. సైకిల్, అబ్బో లైఫ్ అలా ఉండేదన్న. అలా ఉండడం వల్ల ఏమైందంటే చాలా కంప్లీట్. రవణ అమ్మ కుట్టియా నాన్న కుట్టియా? డాడీ కుట్టియా. ఎంత కొట్టినా డాడీ అంటే బాగా ఇష్టం. ఓకే. సో ఇంకా అదే ఇప్పుడు నేను బాధపడేది ఏంటంటే, మనం ఇంత బాగా సక్సెస్ అయ్యి ఇంత బాగా సంపాదిస్తున్నప్పుడు నన్ను చిన్నప్పుడు నా ఫాదరు నన్ను ఎట్లా అయితే పెంచాడో, ఎక్కడ నాకు ఏది కావాలంటే అది కొనిచ్చాడు. నేను ఎంత సక్సెస్లో ఉన్నానో, ఇంత సక్సెస్ని చూపించుండే. బట్ కానీ ఆయన ఇప్పుడు లేడనే బాధ నాకు ఎందుకు అనిపించింది అంటే, నేను సక్సెస్ చూడలేదన్నా? రవణ సక్సెస్ చూడలేదా డాడీ? చూడలేదు, చనిపోయారు. నేను హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్లోనే అట్లా వచ్చి అప్పుడప్పుడే కొంచెంగా బాగుంటున్న మూమెంట్లో 2017లోనే 2016లో వచ్చాను, 2017లో చనిపోయారు డాడీ. 1 year అంతే, బ్రెయిన్ స్ట్రోక్ తోటి. అట్లా చనిపోయినప్పుడు అబ్బా, ఆయన చనిపోయినప్పుడు నాకు, ఆయన ఉన్నప్పుడు నాకు ఆయన వాల్యూ నాకు తెలియలేదు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం అసలు నిజంగా అనిపించింది, అరే అంటే ఆయన ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అరే ఇబ్బందిగా ఉందంటే డబ్బులు పంపించడం, అంటే మెడికల్ పరంగా అన్నీ చూసుకునేటోడిని. కానీ ఆయన దగ్గర లేను నేను. చివరి మూమెంట్లో, ఆయన చనిపోయిన మూమెంట్లో దగ్గర నుండి చూసుకోలేకపోయాను. అదొకటి బాధ అనిపించింది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే, ప్రతి ఒక్క కొడుక్కి కష్టపడి ముందుకెళ్ళే వాళ్ళకి, నన్ను కన్న వాళ్ళకి నా సక్సెస్ చూపించాలనేది ఉంటుంది. అవును. సో నేను ఇప్పుడు ఎంత సంపాదించినా ఏం చేస్తాను, నాకు ఎప్పటికీ ఒక లోటు ఏంటంటే, అరే ఇది అనుభవించడానికి నా ఫాదర్ లేడు. ఆయన ఫుల్ మంచి డ్రింకర్, ఆయన నచ్చిన ఒక బ్రాండెడ్ తీసుకురావాలి, ఆయన నచ్చిన మంచి బ్రాండెడ్ మందు తీసుకురావాలి, తాగాలి, ఆయన నచ్చిన ఫుడ్ తినాలి, హ్యాపీగా చివరి మూమెంట్లో రాజాలాగా నచ్చిన సినిమా చూస్తూ బతకాలి, అలా చూసుకోవాలి అని నేను ఒక థాట్ ఉండేది నాకు. కష్టపడ్డాడు మా కోసం అని. కానీ ఆ మూమెంట్లో డాడీ ఎప్పుడైతే చనిపోతారో, అంటే నేను ప్రతి ఒక్కరిని చూశానన్న. ఫాదర్ ఉన్నప్పుడు ఎవ్వరికి తండ్రి విలువ తెలియదన్న. అంటే తెలీదు అంటే ఫ్రెండ్స్తో బిజీగా ఉండడం, ఒక అమ్మాయితో లవ్లో ఉండడం, ఈ లైఫ్లో ఫాదర్ ఈజ్ ఏ లవ్లో ఒక పార్ట్ అనుకుంటారు. బట్ ఎప్పుడైతే కనుక ఫాదర్ చనిపోతాడో అన్న, అప్పుడు తండ్రి విలువ తెలిసి ఎంత బాధపడతారంటే, అబ్బా నేను ఆ రోజు నేను డాడీతో సరిగ్గా మాట్లాడటాను కాదు, ఏంట్రా ఈయన అసలు తిడుతూ ఉంటాడు, ఏంట్రా అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అంటాడు. వృద్ధాప్యంకి వచ్చేసరికి అలా వాళ్ళు ఏమైందంటే కనుక, వాళ్ళ యొక్క మెదడు కానీ, ఆలోచన విధానం కానీ, ఇది కానీ, మతి మరుపు కానీ, వాళ్ళు కూడా పసిపిల్లగా అయిపోతారు. అన్న నేను ఒక మాట అంటే ఇప్పుడున్న జనరేషన్లో చూస్తూ ఉన్నాం కదా, మీరు అన్నట్టుగా, అంటే మనం తండ్రి అయ్యేదాకా తెలియదు మన తండ్రి వాల్యూ అనేది ఒకటి ఉంది మనకి. అంటే మాక్సిమం మనకు పిల్లలు పుట్టిన తర్వాతనే మన డాడీ గురించి మనకు ఇంకా బాగా అర్థం అవుతుంది. మీరు అన్నట్టుగా లవ్ లో ఉండడం కావచ్చు, సో కాల్డ్ ఇది కావచ్చు, ఇది చెప్తా ఉన్నాడు ఏంది, ఇది వద్దంటా ఉన్నాడు, అరే లేట్ నైట్ అవ్వద్దు. డాడీతో ఇట్లుండేదా నీకు, అరే లేట్గా వస్తున్నావు ఈ విధంగా ఉండేదన్న. అంటే కాలేజ్ డేస్లో ఉన్నంత వరకు కూడా చాలా, నేను కాలేజ్ లైఫ్ కంప్లీట్ చేసేంత వరకు డాడీ భయంతో పెరిగారు. చాలా అంటే చాలా క్రమశిక్షణలో కానీ చాలా ఇది ఉంది. సో ఇంకా అట్లాగా నేను కాలేజ్ లైఫ్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాను. హైదరాబాద్ వచ్చి జాబ్లో కూడా చూడనంత డబ్బు హైదరాబాద్లో సంపాదిస్తున్న మూమెంట్లో, స్టార్టింగ్ మూమెంట్లో చనిపోయారు అన్న. అసలు 50 yearsలోనే చనిపోయారు ఆయన. అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేని, ఎప్పటికీ నాకు తీరని లోటు అన్న. ఏదో అంటారు కదా, సారీ ఈ మాట అనొచ్చు అనకూడదు, మనకి పిల్లలు పుడితే తండ్రిని కూడా మన పిల్లల్లోనే చూసుకోవచ్చు, తండ్రి లేని లోటు పిల్లోడు తీడుస్తారంటారు కదా, రాంగ్ అన్న.
తండ్రే కొడుకేనన్నా. అది అది వాస్తవం. అసలు ఎందుకంటే ఎవరు ఏ లోటు ఉంది. అంటే మనం తండ్రి అయిన తర్వాత మన తండ్రి వాల్యూ తెలుసు. అవును, అంతవరకు ఓకే. కానీ అరే ఇదిగో నా డాడీ పేరు పెట్టుకున్నాను, లేకపోతే వాడిని మా డాడీ చూసుకుంటున్నాను అంటే ఎంత చూసినా ఫాదర్ ఇది రాదు. సో తర్వాత ఇంకో కొడుక్కి తండ్రి వెళ్ళి ఇంకెప్పుడు తెలిసిద్ది అంటే పిల్లలు పుట్టిన తర్వాత, లేకపోతే వాళ్ళు ఏదో స్కూల్ ఫీజు అప్పుడుగా తెలిసేది. వాళ్ళని సెటిల్ చేస్తారు చూసామన్నా. ఇప్పుడు మనకి పిల్లలు పుడతారు, వాళ్ళని సెటిల్ చేయాలి. పెళ్ళిళ్ళు చేయడమో, ఒక జాబ్కి ఇంత డబ్బుని కట్టడమో, లేకపోతే వాళ్ళకి కాలేజ్ ఇది చేయడమో, ఇవన్నీ చేస్తున్నప్పుడు అర్రే ఏంట్రా వాళ్ళు ఫైనాన్షియల్గా సతమతం అవుతూ ఉంటాం. నీ అమ్మ మనమే ఇంత సతమతం అవుతున్నాము, కానీ మా డాడీ ఏమైనా చదివించాడ్రా, మా డాడీ నేను అడిగిందల్లా కొనిచ్చేటోడు, మా డాడీ నేను బట్టలు అడిగినా, బుక్స్ అడిగినా, కాలేజ్ ఫీజు అడిగినా, ఆఖరికి ఒక బిజినెస్ పెడతానన్నా సరే డబ్బులు ఎలాగోలా తీసుకొచ్చాడు. నీ అమ్మ మా డాడీ ఎంత ఇబ్బంది పడ్డాడు ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా నాకంటే మా డాడీ గ్రేట్ అని చెప్పిన అప్పుడు తెలిసిద్దారు నా విలువ. ఓకే, అస్సలు మన డాడీని తెలుసుకొని ఏ సందర్భంలో నీకు కళ్ళల్లో వాటర్ వస్తాను? ప్రతి క్షణం అన్న. అస్సలకి నేను ఏదైనా సినిమా చూసినా అసలు ఫాదర్ అనే సెంటిమెంట్ ఏదైనా వచ్చింది అనుకున్నా ఎప్పుడైనా సార్ మొబైల్లో వెంటనే స్కిప్ చేసేస్తా, ఏడుపు వచ్చేస్తుంది. టీవీలో ఏదైనా ఫాదర్ సెంటిమెంట్ వచ్చినా సరే ఏడుపు వచ్చేస్తా, స్కిప్ చేస్తా. ఎవరైనా సరే ఒక కొడుకుని ఒక సైకిల్ మీద ఇలా తీసుకెళ్తున్నప్పుడు కానీ, నా డాడీ మా చిన్నప్పుడు నన్ను పెంచిన విధానం ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎందుకో తెలియని ఒక ఏడుపు వచ్చేస్తుంది. అంటే చాలా ఎమోషన్ అనమాట. ఈ ప్రపంచంలో దేవుడు అనేవాడు ఉండి నీకు మళ్ళీ తిరిగి ఏం కావాలి అని ఒక వరం అడిగితే బేసిక్గా అన్నీ జరగవు. కాదు నేను జరిగితే కనుక నేను అంటాను నాకు మళ్ళా మా డాడీని తిరిగి అంటానన్న. ఎందుకంటే నాకు ప్రపంచంలో ఎవరొద్దు, నాకు డాడీ ఒక్కటి తిరిగిస్తే చాలన్న. అసలు వెరీ ఎమోషనల్ బాండింగ్ అన్న సంతోష్ అన్న. చెప్తుంటే ఏడుపు వచ్చేస్తుంది కానీ బట్ మనం ఎమోషనల్ అవ్వకూడదు, అంతా ఫన్నీగా జరుగుతుంది. కాబట్టి డాడీ అనే పర్సన్ చాలా ఎమోషనల్. ఎందుకంటే నేను అలా అలా పెంచాడు. సో బ్యాడ్ లక్ ఇంకంతే అన్న. ఇంకొంచెం ఎక్కువ మాట్లాడినా ఎమోషన్ అయిపోతా. సారీ అన్న, నేను ఎమోషనల్ దాంట్లోకి తీసుకెళ్ళాను. నాకు విషయం మమ్మీతో ఏ విధంగా, మమ్మీ ఇప్పుడు ఉన్నారు కదన్నా, మమ్మీ ఎట్లా మమ్మీతో ఏ విధంగా? మమ్మీ ఏంటంటే మమ్మీ బిఏ బీఈడి టీచర్ అన్న ఆవిడ. ఓకే, ఆవిడ ఏంటంటే కనుక ఆవిడ కూడా టీచరు. ఆవిడ ఏంటంటే అప్పట్లో బిఏ బీఈడి అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మమ్మీ చాలా ఏజ్డ్. అంటే ఆ టైంలో మా మమ్మీ ఏం చేసిందంటే, మా డాడీ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు వెళ్ళిపోయేటోడు ఆఫీస్కి పొద్దున్నే, మా మమ్మీ ఏమో టీచరు. మేము ఎక్కువ శాతం పేరెంట్స్కి చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర మేము చిన్నప్పటి నుంచి చాలా తక్కువ మమ్మీ యొక్క ఇది. మమ్మీ ఏం చేశారంటే మా డాడీ నేను లేదప్పుడు ఆయనతో పాటు ఆఫీస్ తీసుకెళ్ళిపోయాడు. స్కూల్కి హాలిడేస్ వస్తాయి, స్కూల్స్ లేనప్పుడు ఆయనతో పాటు ఎక్కువ జర్నీ ఉండేది నాకు. మమ్మీ ఏంటంటే కనుక స్కూల్స్ లేనప్పుడు కూడా కొంతమంది పిల్లల దగ్గర వాళ్ళకి ట్యూషన్స్ అని, స్కూల్స్ అని రకరకాలు తిరుగుతున్నాయి. మమ్మీతో చిన్నప్పటి నుంచి కనెక్ట్ తక్కువ. అమ్మ ఎడ్యుకేషన్, స్కూల్ లైఫ్, టీచింగ్ లైఫ్, అమ్మ లైఫ్ వేరేలాగా ఉండేది. ఎక్కువ డాడీతో జర్నీ ఎక్కువ ఉండేది. తర్వాత అమ్మగారు కూడా ఎక్కువగా చిన్నప్పుడు ఎక్కువ తీసుకెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు అమ్మ? హౌస్ వైఫ్ అయినా ప్రజెంట్ వృద్ధాప్యం వచ్చేది, దాదాపు 70 ఏళ్ళు వచ్చేసినాయి. ఓకే, ఇంటికాడే ఉంటారు. ఓకే అన్న, ఇప్పుడు అక్కల పెళ్ళిళ్ళప్పుడు కావచ్చు బావలతోని ఏ విధంగా ఉంటుంది మీకు బాండింగ్? బాగుంటుంది అన్న. ఇద్దరు బావలు కూడా రిలేషన్సే కాబట్టి బావలా కదా ఫ్రెండ్స్ లాగా ఉంటాం, చాలా చిల్ అవుతాం. కలిసేమంటే ఇంకా చిల్ అవుతాం. అడుగుతారా మీ బావ ఎవరన్నా మరిది మరి ఎట్లా ఉండేది? బావల స్టోరీలు చెప్పి నీ స్టోరీలు అంత అంటే బావల మీద ఫ్రెండ్స్ లాగా అనమాట. అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ షేర్ చేసుకుంటాం లైఫ్లో. అంటే అలాంటి బావలు ఉండాలి అనిపించింది నాకు. సూపర్ సూపర్. చాలా అన్న కట్ చేస్తే హైదరాబాద్కి వచ్చిన తర్వాత మిమిక్రీ స్టార్ట్ చేసినాం. అంటే సక్సెస్ అనేది అంటే డబ్బు రావచ్చు, మేబీ ఆల్రౌండర్ రవి అనే పేరు కావచ్చు, ఇది కావచ్చు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఇది ఆల్రౌండర్ రవి అనేది నేను పెట్టుకున్న పేరు కాదన్న. ఇది బేసిక్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు ఇప్పుడు రకరకాల స్టార్లు, ఆ స్టార్లు, ఈ స్టార్లు అని వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. బేసిక్గా ఆల్రౌండర్ రవి అని రాలేదు కానీ ఆల్రౌండర్ సార్ అనేది వచ్చింది ఫస్ట్. ఆల్రౌండర్ సార్ అంటే ఇప్పుడు మనకి ఫ్యాకల్టీగా జాబ్ చేసేటోడిని కదన్నా. డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో నేను కంప్యూటర్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీగా చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. హోటల్ మేనేజ్మెంట్లో రకరకాల హౌస్ కీపింగ్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఉంటారు, ఫ్రంట్ ఆఫీస్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఉంటారు, తర్వాత కంప్యూటర్స్ చెప్పేటోళ్ళు 4-5 ఫ్యాకల్టీస్ ఉండేటోళ్ళు. అలాగే ఫ్యాకల్టీలో నెక్స్ట్ సబ్జెక్ట్ ఎవరిదంటే ఆల్రౌండర్ సార్ అనేటోళ్ళు. వీళ్ళు ఎందుకు ఆల్రౌండర్ సార్ అనేటోళ్ళు అంటే ఖాళీ టైంలో వాళ్ళకి మిమిక్రీ చేయడం, సరదాగా మోటివేషన్స్ చెప్పడం, థియాలజీ చెప్పడం, దేవుడి గురించి చెప్పడం, పాటలు పాడడం, ఎప్పుడు వాళ్ళకి ఇదేనా సబ్జెక్టు క్లాసులేనా, అది 3 నెలలు జైల్లో పెట్టినట్టు ఉంటుంది పాపం వాళ్ళకని చెప్పేసి అని ప్రతి సబ్జెక్ట్ చెప్తూ ఉండేటోండి అనమాట. జీకే, జనరల్ నాలెడ్జ్, హిస్టరీస్, థియాలజీ, ఇవన్నీ చెప్తుండేటోండి. చెప్తున్నప్పుడు అరే ఈయన ఏంట్రా బాబు, అటు లెసన్లు చెప్తాడు, ఇటు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, అట్లా హిస్టరీ చెప్తాడు, ఈయన నిజంగా ఆల్రౌండర్ రా బాబు, ఈయన ఆల్రౌండర్ సార్ అని
అట్లాగా వాళ్ళు స్టూడెంట్స్ ఆల్రౌండర్ సార్ అనే పేరు పెట్టు అలాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇంట్రెస్ట్ నుంచి వచ్చింది కాదు ఇది. ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాదు, నా స్టూడెంట్స్ నాకు పెట్టిన పేరు ఆల్రౌండర్ సార్ అనే. ఓకే, అది ఆల్రౌండర్ సార్ తీసేసి రవి అయింది. ఆల్రౌండర్ రవి అయింది. ఇదేదో బాగుందని కూడా నేను కూడా ఫేస్బుక్లో కూడా ఆల్రౌండర్ రవి, అప్పుడు కొత్తగా వస్తే ఆల్రౌండర్ రవి అని అలా పెట్టుకోవడం. ఎవరు వెళ్ళినా సరే ట్యాగ్ నేము ఇన్స్టాలో ఆల్రౌండర్ రవి. అండ్ ఏం చేస్తారు ఆల్రౌండర్ అంటే చెప్తా ఉంటాను అనమాట. స్టాండప్ కామెడీ చేస్తాను, గేమ్స్ ఆడిపిస్తాను, మిమిక్రీ చేస్తాను, అన్ని మల్టీ టాలెంట్స్ అన్నీ చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట. ఓకే, సూపర్ అన్న. మీ లైఫ్లో ఈ మిమిక్రీ దాంట్లోకి వచ్చిన తర్వాత అరే ఇంట్లోకి ఎందుకు వచ్చినా, రాకపోతే బాగుండు కదా అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందన్న? అసలు ఎప్పుడు రాలేదన్న. ఇందులోకి రావడమే చాలా మంచి పని అయింది అనిపించింది నాకు. ఓకే, ఎందుకనంటే ఒక మనిషి ఒక సాఫ్ట్వేర్ వాడు నెలంతా ప్రెజర్ తీసుకొని ఎంతో కష్టపడి టార్గెట్స్ని రీచ్ చేస్తూ హెచ్ఆర్ చేత మాట్లాడిపించుకుంటూ ఒక బిజినెస్ మ్యాన్ తన డబ్బుని బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి వ్యాపారాలు పెట్టి ఆ వ్యాపారంలో ఎప్పుడు లాభం వస్తుందో ఎప్పుడు నష్టం వస్తుందో తెలియదు. ఒక ఇన్వెస్ట్మెంటర్ లేదంటే ఒక టార్గెట్స్ ఉన్నవాళ్ళు, ఒక వ్యక్తి కింద పనిచేసేటోడు తెలిసిద్ది అన్న డబ్బు విలువ ఏంటనేది. ఏ వ్యక్తి దగ్గర నేను పని చేయకుండా ఒక మైక్ గంట సేపు అలా పట్టుకుంటే, ఒక అరగంట అలా పట్టుకుంటే 20,000, 30,000, 10,000 అలా వస్తుంటే ఇంత గొప్ప టాలెంట్ దేవుడు నాకు ఇచ్చాడని చెప్పిన ప్రతి క్షణం ఒక కళామ్మ తల్లి బిడ్డగా నిజంగా కళామ్మ తల్లికి రుణపడే ఉండి నేను నా ఫీల్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. అసలు ఏ రోజు ఫీల్ అవ్వాలి నేను. ఓకే, నీ లైఫ్లో ఇప్పటి వరకు హైయెస్ట్ ఇన్కమ్ సంపాదించింది ఎంత అన్న? ఒక షోకి 1 lakh తీసుకున్నాను, అది దుబాయ్లో ఈవెంట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. మేబీ ఒక 10 కంట్రీస్లో షోస్ ఇచ్చాను నేను. అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కువ వస్తాయి డబ్బులు. నేను అనేది ఏంటంటున్నా, ఓవరాల్గా నీ 2017-18 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు సంపాదించినంత ఒక నెల ఉంటుంది, అరే ఎక్స్పెక్టేషన్ చేయని ఇన్కమ్ వస్తుంది, ఆ నెల ఏది, ఎంత వచ్చింది? నాకు December 31st నైట్, January 1st ఈ 2 నైట్లకే, ఈ 2 డేస్కే నాకు అప్పట్లో బాగా, అప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ టీవీ షోస్ అప్పుడు బాగా ఇంత అంటే యూట్యూబ్లో ఈ నెగిటివ్ రాకముందు ఒక రేంజ్లో వచ్చేది పేమెంట్, మామూలుగా వచ్చేది కాదు. సో ఒక 2 డేస్కే నేను దాదాపు 1.5 1,50,000 తీసుకున్నాం అంటే పరిస్థితులు ఉన్నాయన్న. ఓకే, అప్పుడు బాగా జస్ట్ ఒక 2 డేస్కి 2 డేస్కి 31st నైట్కి ఒకటి కాదండి. అప్పుడు ఏంటంటే ట్రిపుల్ పేమెంట్స్ ఉంటాయి. అన్ని నేను అవుట్డోర్ వెళ్ళాను అనుకో 25,000 ఉంటే 31st నైట్ అసలు 50,000 ఇచ్చేటోళ్ళు, 70,000 ఇచ్చేటోళ్ళు. ఓకే, అట్లా అంటే అది కూడా ఏంటి అందరికీ ఇవ్వరు. ఒక సోషల్ మీడియాలో ఒక వెల్ నోన్ పర్సన్, ఇతను డిఫరెంట్గా వాయిస్లు చేస్తాడు, చాలా బాగా నవ్విస్తాడు, అట్లాగనమాట. అంటే మనకు ఫ్రేమ్, సోషల్ మీడియా ఫ్రేమ్, ఆ ఫేమ్ ఉంటేనే మనకు అమౌంట్ ఇస్తారు తప్ప జనరల్గా అయితే ఇవ్వరన్న అమౌంట్. అట్లా ఒక గుర్తింపు ఉండాలి. ఓకే, హైదరాబాద్కి వచ్చిన తర్వాత నీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ పగోడికి కూడా రావద్దు అనే సిచ్యువేషన్ ఏముందన్న? ఇలాంటి సిచ్యువేషన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలామంది అంటారు కదా, హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్లో చాలా కష్టపడ్డాను, ఒక పూట అన్నం తిన ఒక పూట తినకుండా బతికానని చెప్పి అంటారు కదా. ఐ రెస్పెక్ట్ దట్ స్ట్రగుల్స్. బట్ నేను అప్పుడు స్టార్టింగ్లో కూడా నేను ఎలాగో చదువుకున్నాను కాబట్టి జాబ్ చేస్తే ఈవెంట్లు చేసేటోడిని స్టార్టింగ్లో, ఐటీలో ఏదో జస్ట్ ఐటీ కంపెనీలో. సో ఈ యొక్క కోర్సెస్ ఉంటాయి కదన్న, డొమైన్స్, సేల్స్ ఫోర్స్ అని, పైథాన్ అని, వీటి మీద కొంచెం స్టూడెంట్స్కి కౌన్సిలింగ్స్ ఇస్తూ ఏది చదివితే బాగుంటుంది, ఏది చదివితే వస్తుందని అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేసుకుంటూ ఈవెంట్లు చేస్తుండే. అప్పుడు కూడా నేను అంత స్ట్రగుల్స్ ఫైనాన్షియల్గా ఫేస్ చేయాలి. ఒక ప్రోగ్రామ్కి అయితే 500 వచ్చేది. ఇప్పుడు నేను బాగా ఇబ్బంది పడ్డానంటే యూట్యూబ్లో రీసెంట్గా నా మీద ఎప్పుడైతే కనుక నెగిటివ్ బాగా విపరీతంగా ప్రచారం అయిందో, అంటే ఏంటంటే అక్కడ చెప్పేది ఒకటి, వీళ్ళు పెట్టే థంబ్లైన్స్ ఒకటి. ఆల్రౌండర్ రవి ఒక వ్యభిచారి, ఒక హ్యూమనైజరు, ఆల్రౌండర్ రవి ఒక గేల్ తోటి వెళ్తాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా థంబ్లైన్స్ పెట్టేసినప్పుడు అది మళ్ళా ఫేస్బుక్లో తను ఎవరైతే కనుక నా గురించి మాట్లాడిందో తను చెప్పిన దాన్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్లో పెట్టి అది మిలియన్స్లో పోయి ప్రతి ఒక్కరు నాకు షేర్ చేసి, నువ్వు ఇలాంటోడువా, నా కాలేజ్ ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ ఇలా నాతో మాట్లాడుతున్నప్పుడు నా గురించి ఎంత అంటే, ఒక యూట్యూబ్లో ఒక ఆల్రౌండర్ రవి అని సెర్చ్ చేయగానే ప్రతి ఒక్కరు కూడా మిమిక్రీని బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ ఆ టైంలో ఒక ఆల్రౌండర్ రవి అని సెర్చ్ చేయగానే ఒక నెగిటివ్ కంటిన్యూషన్, 1 కాదు 2 కాదు 10 ఛానల్స్ రకరకాలుగా నా మీద పెట్టేస్తూ ఉంటే, అట్లీస్ట్ నన్ను ఒక్క ప్రశ్న కూడా నన్ను అడగకుండా
వితౌట్ మై ఇంటిమేషన్, వితౌట్ మై బ్లర్ ఫోటో, వితౌట్ నా గురించి ఎవ్వరు ఏంటి అని కూడా నన్ను ఇంటర్వ్యూ చేయకుండా, అట్లీస్ట్ ఒక కాల్లో కూడా తీసుకోకుండా నా గురించి ఒక అమ్మాయి చెప్పిన వంటి ఒక విషయాన్ని ఒక రకంగా అర్థం చేసుకుని, ఒక అమ్మాయి చెప్పిన నెగిటివిటీని, అబద్ధాన్ని వీళ్ళు నిజంలో చేయాలని చెప్పేసి అని ఒక అమ్మాయి ఏదో కన్నీరు కారిస్తే తను ఎమోషనల్ అయితే అదే నిజం అనుకొని ఎప్పుడైతే పెట్టారు చూసామన్నా అక్కడ చాలా అయిపోయా. అంటే అట్లా ఆ టైంలో అన్నా ఈ యొక్క యూట్యూబ్లో ఈ ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ డే బై డే కొత్త వీడియోస్ వస్తున్నాయి నా మీద. అట్లా వరుసగా 10 రోజులు వచ్చినాయి. 10 రోజులు వీడియోస్ వస్తున్నప్పుడు మీ పైన వచ్చినప్పుడు ఒక్క ఛానల్లోనే వచ్చిందన్న, 10 ఛానల్ ఏం కనిపించలేదు మరి. చాలా అంటే చాలా దాదాపుగా నాకు తెలిసి ఒక 6-7 ఛానల్స్, అవునా, పేర్లు చెప్పకూడదు కానీ వెల్ నోన్ ఛానల్స్ అనమాట. పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా నా గురించి చేశారు, చాలా చేశారనమాట. అంటే వ్యూవర్షిప్ ఆల్రౌండర్ రవి అంటే ఒక ఏంటంటే అంటే మనం ఏదో పెద్ద సెలబ్రిటీ అని కాదు కానీ జనాలకి ఎక్కువ నెగిటివిటీ ఎక్కువ రూమ్ ఇదేదైతే కనుక కాంట్రవర్సీ ఎక్కువ కావాలి. ఆ కాంట్రవర్సీ వల్ల భయంకరంగా ఇది వచ్చేసింది. అలా చేస్తున్నప్పుడు ఆ టైంలో బాధపడ్డానన్న, సంతోష్ అన్న, ఎందుకు వచ్చానురా హైదరాబాద్, ఎందుకు ఇక్కడ ఇట్లా వచ్చి ఇట్లా చేసుకొని ఇట్లా ఇబ్బంది పడ్డాను, దీని అమ్మ జీవితం కానీ వెనకడిగేసానా, నేను తప్పు చేస్తున్నాను అవుతాను, నేను నిజంగా హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయానా, నిజంగా మోసం. ఎవరైతే ఇలా నా గురించి మాట్లాడుతున్నారో అది నేనే అనుకుంటారు, నిజం అనుకుంటారు. వద్దు అంటే చేతి నిండా బంగారం, కారు, లగ్జరీ లైఫ్ ఉన్నటువంటి జీరోలోకి వచ్చేసి ఈవెంట్లు కూడా లేకపోతే కనీసం ఎవరైనా ఒక 500 ఇస్తే ఆ రోజు గడవాలన్నంత స్టేజ్లోకి వెళ్ళిపోయానన్న. బ్లాక్ రూమ్, బ్లాక్ లైఫ్. అసలు నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, ఇంతటి చెప్తున్నాను. ఆ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయిన మూమెంట్లో మై సిచ్యువేషన్ ఈజ్ వెరీ ఇది. చాలామంది అంటున్నారు, జబర్దస్త్ నుంచి నా వెల్ విషర్స్ కూడా అన్న వాళ్ళు కూడా కాల్ చేసి, అరే నువ్వు మాట్లాడరా, నీ గురించి ఇలా మాట్లాడుతుందిరా, అరే నువ్వు మాట్లాడరా ఎంతమంది అంటే వద్దన్నా, నేను మీడియా ముందుకు వెళ్ళలేను. నేను అంటే ఏంటి, నేను తప్పు చేశానని కాదు అక్కడ. అట్లా నేను వెళ్ళి నేను ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటి, అది నేను కాదు కదా అని చాలా వరకు కంట్రోల్లో ఉన్నాను. నేను ఎప్పుడైతే బయటికి రానంత వరకు డే బై డే నాకు తెలిసి 6 టాప్ మోస్ట్ యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు పడినాయి అన్న. తర్వాత చిన్న ఛానల్ పడినాయి కానీ 6 టాప్ మోస్ట్ యూట్యూబ్ ఛానల్స్లో వ్యూవర్షిప్ లక్షల్లో పోతుంది యూట్యూబ్లో. అంటే ఇన్స్టాలో ఆ టైంలో సంతోష్ అన్న నేను పడిన వంటి నరకం, వాళ్ళు పెట్టిన థంబ్లైన్స్. అండ్ నేను అమ్మాయి గురించి నేను మాట్లాడకూడదు ఇప్పుడు, కానీ కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి నేను మాట్లాడుతాను, ఏం అనట్లేదు. కానీ వీళ్ళు పెట్టిన అమ్మాయి పెట్టిన ఇన్ఫర్మేషన్ రాంగ్, వీళ్ళు పెట్టిన థంబ్లైన్స్ రాంగ్. అలా పెడుతున్నప్పుడు ఎవిడెన్స్ లేకుండా క్వశ్చన్ చేశారు అసలు ఏమీ లేదు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళినా రకరకాల ఆడియో క్లిప్లు అవన్నీ ప్లే చేసి ఉండే కానీ అక్కడ ఏమీ లేదు. లేపోయేసరికల్లా రకరకాలుగా పెట్టేస్తున్న మూమెంట్లో పడ్డానన్న. దీని గురించి నేను డీప్గా మాట్లాడాను కానీ అప్పుడు మాత్రం చాలా నరకం అనిపించాను, చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇది జరిగి 2 years బ్యాక్. 2 years అయిందా, 1 year అనుకుంటా. 1 year బ్యాక్ అంతే 1 year. ఓకే అన్న, అంటే లైఫ్లో నువ్వు ఆ డిప్రెషన్కి వెళ్ళి ఆ బ్లాక్ రూమ్లో ఉన్నప్పుడు మీడియా మీద నీకు అనిపించిన, నీ లోపట అనిపించిన నీ ఫీల్ కావచ్చు. ఎందుకంటే అంతకుముందు నీకున్న పరిచయాలు, మీడియాలో నీకు పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. నువ్వు ఫోన్ కొడితే వీడియోలు రిలీజ్ చేసి అంత కేపబిలిటీ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు నీకు. ఏమనిపించింది అప్పుడు మీడియా మీద నీకు, నీ లోపల నీ ఫీలింగ్ ఏమనిపించింది? ఏముందన్నా, నేను వాళ్ళనేం అనట్లేదు కానీ ఎవరు అవసరం వాళ్ళదన్న, ఎవరు వ్యూవర్షిప్ వాళ్ళదే, ఎవరు ఇది వాళ్ళదే. అంటే అందరూ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నన్ను గతంలో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు మిమిక్రీ బేస్ మీద ఇంటర్వ్యూస్ అన్న ఇంటర్వ్యూ కావాలని అన్నటోళ్ళే. ఏంటంటే ఒక సిచ్యువేషన్ వచ్చేసరికల్లా ఎట్లా అయిపోతుందని అందరూ అనట్లేదన్న. ఒక సిచ్యువేషన్ వచ్చేసరికల్లా ఏమైపోతున్నారంటే వ్యూవర్షిప్ కోసం కంటెంట్, అరే చూసావా, అరే ఈవెన్ ఇంటర్వ్యూ చేయండి భలే పోయింది, అరే పలానా ఆల్రౌండర్ రవి వాళ్ళ ఇదంట, ఒకసారి వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తే మస్తు వ్యూవర్షిప్ వస్తుంది, నేను చేయండి అని చెప్పేసి అని. అసలు ఆల్రౌండర్ రవి నీ తెలుసు, ఆల్రౌండర్ రవి నీ ఫ్రెండ్, ఆల్రౌండర్ రవితో తెలుసు, పర్సనల్గా తెలుసు, అన్నీ తెలుసు. అసలు ఆల్రౌండర్ రవి ఎలాంటి కూడా నీకు తెలుసు. అవన్నీ పక్కన పెట్టేసి ఒక వ్యూవర్షిప్ కోసం స్నేహాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు చూసామన్నా. అది నేనే కాదు, చాలామంది కూడా చాలామంది చూసాం వ్యూవర్షిప్ కోసం దిగజారుడు తత్వమైన ఇంటర్వ్యూస్ ఉంటాయి చూసామన్నా. కొంతమంది అందరూ అనట్లేదు, అది చాలా తప్పన్నా. ఎందుకనంటే మనం ఎవరన్నా ఎదుటి వ్యక్తి ఎవరో జడ్జ్ చేయడానికి, మనం ఎవరన్నా దానికి చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది,
పోలీస్ వ్యవస్థ ఉంది, చాలా ఉందన్న. మనం ఎవరన్నా అంటే ఆర్టికల్ 19 వాక్చాతుర్య హక్కు, భావ హక్కు, స్వేచ్ఛ ప్రకటన మనకి ఇచ్చేసింది ప్రశ్నించమందే కానీ కన్ఫర్మేషన్ చేయమని లేదు. డిక్లరేషన్ ఇవ్వకూడదు. ఎస్, కన్ఫర్మేషన్ చేయమని లేదు. నీ రైట్, నువ్వు నన్ను పిలిచి అడుగు, ప్రశ్నకి ప్రతి ప్రశ్న అడుగు. అవును. హౌ కెన్ అంటే నువ్వు అంటే ఏదైనా వాట్ ఎవర్ వన్ సైడ్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ఒక విషయం చెప్పినప్పుడు వాట్ ఎవర్ అది వినాల్సిన బాధ్యత ఉంది. బట్ ఎవరి మీద అయితే చేశారో డిక్లరేషన్, వాళ్ళు బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేశారు, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. టూ సైడ్ నుంచి విన్న తర్వాతనే ఏంటి అనేది చూసి డిక్లరేషన్ ఇవ్వడం అనేది పర్ఫెక్ట్. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే ఇక్కడ కొంతవరకు చూసుకుంటా ఉంటా కూడా, నేను చూసినంత మందంలో కూడా జనాలు కూడా ఎంత పిచ్చిగా ఉన్నారంటే అనొద్దు అంటే ఫీల్ అవుతారు, ఫీల్ అయినా నాకు ఫరక్ పడేది కూడా ఏం లేదు. నీతులు చెప్పేవాళ్ళు కావాలి. వాడు వెనక ఏం చేస్తున్నాడు అనేది అనవసరం. అవును, ఇదే నిజం, వెనక వాడు ఎంత బోగ్గాడు ఎంత వరస్ట్ గాళ్ళు అనేది తెలీదు, ఒక మంచి క్యారెక్టర్ తెలీదు. వాడు మాట వింటే చాలు, వీడే పర్ఫెక్ట్. ఇట్లాంటి నేను కూడా కొన్ని చూసి కొన్ని అనిపించింది, అరే అది కాదు కదా మీరు అన్నది కూడా కరెక్టే. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మాట్లాడాలి, మాట్లాడి టూ సైడ్ నుంచి వినాలి. నేను ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. నేను సౌందర్య అనే ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇది నేను చాలా మందికి చెప్పాలి, నాకు ఆ వీడియోలు చేయడం నాకు ఇష్టం లేదు. బేసిక్గా చిన్నపిల్ల మన క్వశ్చనింగ్కి తట్టుకోలేదు అనేది నాకు క్లారిటీ ఉంది. అంటే నేనేదో అందరికన్నా అది అనేది నాది ఒక డిఫరెంట్ జోనర్ ఉంటుంది. నేను క్వశ్చనింగ్ చేయడం స్టార్ట్ చేస్తే నాది ఒక మన AK-47లో అది చాలా మందికి తెలుసు బయట. వాళ్ళు చెప్పేదాకా తెలియదు. అన్న నువ్వు క్వశ్చన్ వేయడం స్టార్ట్ చేస్తే ఆడ పడాల్సిందే. నేను ఎప్పుడుగా నేను చేస్తుంటే ఫస్ట్ మాట్లాడతా, ఏంటి నాకు నీ గురించి ఇట్లా నెగిటివ్ అనిపిస్తుంది, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అన్నప్పుడు కోఆపరేటివ్గా కొలబరేషన్ వైజ్గా మాట్లాడితే ఓకే, లేదు నేనే తోపు అనే విధంగా మాట్లాడితే ఇక నేను కూర్చోవాల్సి వస్తుంది. ఆ విషయంలో ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిండో అది ఇది అని చాలామంది మాట్లాడారు. చాలామంది ఫస్ట్ ఎంకరేజ్ చేశారు, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయొద్దు, ఇట్లా ఏడవాడి తడ కూర్చొని అట్లా ఇట్లా సో కాల్డ్ అని మాట్లాడారు. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అది నేను పక్కకు తీసుకెళ్ళి యాక్చువల్ నేను వెళ్ళింది ఎందుకు, నేను అసలు నాకు వేరే యాంకర్లు ఫోన్ చేసి అన్న ఈ ఇంటర్వ్యూ చేయంటే చిన్నపిల్ల పోనీ లైట్ అని. అట్లాంటిది నైట్ ఎందుకో నైట్ 12 o'clock ఐ థింక్ ఏదో థాట్ వచ్చేసింది. మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయినాను నేను అక్కడికి. ఓకే, వెళ్ళిపోయి కూడా నా దగ్గర హాయ్ అన్న నా దగ్గరికి వస్తే పక్కకు తీసుకెళ్ళి చెప్పిన, అరే నాకు కొంచెం ఇట్లా అనిపిస్తుందిరా, నువ్వు ఒప్పుకుంటే నేను సైలెంట్గా వెళ్ళిపోతాను ఇది తీసుకొని, లేదంటే నీ ఇష్టం రా అంట. అన్న అది ఇదని ఈ ఓవర్ యాక్టింగ్ చేసుకుంటే నా దగ్గర ఎట్లుంటుందో కొంతమంది గెస్ట్లకు తెలుసు. అన్న నీ క్వశ్చనింగ్ అంతా కొంతమంది మొన్న ఎవరికో ఫోన్ చేసిన నేను, పవన్ గడ్డం సంథింగ్ ఎవరికో, ప్రవీణ ఏంది గడ్డం గొడ్డలి ప్రశాంత్ యాదవ్ గొడ్డలి వాళ్ళ తమ్ముడు అన్న నీ క్వశ్చనింగ్ కొంచెం కించపరిచే విధంగా ఉంటుంది. ఏ గెస్ట్ వచ్చినా సరే నా ముంగట కూర్చొని నేను అడిగేదానికి ఆయన చెప్పేదానికి కరెక్ట్ ఉంటే ఓకే, కానీ నేను యాంకర్ను డామినేట్ చేసే విధంగా నేను క్వశ్చనింగ్ ఇస్తా అంటే నేను నీ జుట్లకే వెళ్ళిన అనేది తెలియదు కొంతమందికి తెలియక. అంటే ఇట్లా బుక్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వచ్చి నా ఇంటర్వ్యూలు అన్నీ చూస్తూ ఉంటారు వచ్చే ముందు, హే అమ్మాయి ఈయన ఈ క్వశ్చన్లేనా, నేను ఇలా యాంకర్ సంతోష్కి బుల్లెట్లు దింపిన గెస్ట్ అనే విధంగా వెళ్తా అని వస్తారు వాళ్ళు. నేను ఆవలిస్తే పెగులు లెక్క పెడతాను, ఓపెన్గా చెప్తున్నా, నేను ఎవ్వడన్నే ఏమనుకోండి అందరిలాగా ముంగట నీతులు చెప్పేసి నేను చేసిందే సత్యం అనే విధంగా నేను వెళ్ళను. నేను ఏదన్నా టూ సైడ్ నుంచి వింటా, నాకు ఏదన్నా మిస్టేక్ అనిపిస్తే కొంచెం నేనే తగ్గుతా అక్కడ. అది చాలా మందికి తెలియదు. అంతా చేసుకొని వచ్చినా అయిపోయింది, అమ్మాయి చెప్పినా వినలేదు నా మాట, వచ్చేటప్పుడు ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకుంటాను బెదిరిస్తుంది. నేను ఒకసారి రంగంలో దిగినంటే సచ్చి జైలు పోయినా సరే నేను తగ్గేది ఉండదు. నువ్వు నీ ఇష్టం పోతే దండ తీసుకొని వస్తాను చెప్పిన, ఇప్పటికి ఉంటుంది ఆడియో రికార్డ్ నా దగ్గర. అట్లా అంటే నేను చెప్పినప్పుడు నువ్వు అవునన్నా అని ఒక మాట నాతానంటే నీ కొమ్ములేం పోతాయి, ఇంత ఇష్యూ కాదు కదా. దాని తర్వాత నాగభవితది నేను అసలు నాకు సంబంధం లేదు, వాళ్ళంతలా వాళ్ళే నాకు ఫోన్ చేసి నువ్వైతేనే తాడో పేడో తేల్చేస్తావు, వీళ్ళు రారు, వీళ్ళు ఇక్కడనే ఊరికే మీటింగ్లను పిలిపిస్తూ ఉన్నారు, వీడియోలు తీసుకొని పోతున్నారు వ్యూవర్షిప్ కోసం తప్ప దీన్ని చేయట్లేదు అది ఇదని. రాత్రి 9 గంటలకు వస్తే 11 గంటల దాకా ఆ స్టూడియోలో కొట్టేసి కార్లు ఎక్కించుకొని గుంటూరు వెళ్ళా కార్తికేయ దగ్గరికి, ఆ నుంచి మళ్ళీ విజయవాడ మొత్తం డిక్లరేషన్ చేసుకొని వచ్చేసిన నేను. అది ఎవరికి కవర్ కూడా లేదు మనం టేకప్ చేసిన తర్వాత. అంటే వాట్ ఎవర్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ టైంలో నేను కాల్ చేసిన మీకు, నాకు అనిపించింది వద్దులే ఆల్రెడీ ఒక ఫెజర్లో ఉన్నారు, ఒక వన్ సైడ్ లాగా టప్ 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 పడిపోయినాయి, ఈ టైంలో సరే ఒకరు టేకప్ చేస్తూ ఉన్నారు, మనం పోర్ట్రేషన్ చేస్తే కూడా వేరేలాగా అవుతుంది అనే ఉద్దేశంతో ఒక్క వీడియో కూడా మీ మీద చేయలే నేను, ఒక్క వీడియో కూడా ఉండదు, మీరు చెక్ చేయండి. అంటే నేను ఎందుకు చేయలేదంటే
నాకు 2 సైడ్ నుంచి ఇద్దరు మాట్లాడిన క్లారిటీ ఉంటే కూడా నేను బ్రాడ్కాస్ట్ వీడియో కొడతా. క్లారిటీ లేనప్పుడు మూసుకొని ఉంటాను. ఊరికే వ్యూవర్షిప్ కోసమే మాట్లాడాలంటే నా తన బొచ్చడి కంటెంట్ వస్తుంది అన్న తనకి ఇప్పటికీ. నేను మాట్లాడినాన్ని ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా నేను ఏం చెప్తా ఉన్నానంటే రఫ్గా మాట్లాడతాడు, అది వెనక జరిగేది ఎవరికి తెలియదు. ముంగట మాట్లాడితే ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు అంటే నేను అన్ని తెలుసుకునే మాట్లాడతా. ఎవరికి ఏ గెస్ట్ గురించి అయినా సరే వ్యూవర్షిప్ అనేది ఆటోమేటిక్గా జెన్యున్గా రావాలి తప్ప నేను మాట్లాడిందే నిజము, నేను చెప్పేదే నిజం అనుకునే మూర్ఖులు కొంతమంది ఉన్నారు. అవునవును, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఇదే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతా ఉంటారు. అవును, ఇట్లా 2-3 జరిగినాయి. అవును, నేను ఏది టేకప్ చేసినా 2 సైడ్ నుంచి నాకనే డిక్లరేషన్ ఇస్తా, ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది. అది నచ్చదు జనాలకి. ఆల్రౌండర్ రవి లంగనా కొడుకు, ఎగ్జాక్ట్ ఇదే కావాలి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి నువ్వు లంగనా కొడుకువి, నువ్వు దొంగ అంటే సంతోషం మంచోడు. అవును, అదే అన్న. ఇప్పుడు జనాలకు కూడా ఇలాంటి కాంట్రవర్సీలు, ఇలాంటి సంబంధించిన వంటి నెగిటివ్ ఒక మనిషి చేయడం, అతను ఇంకేమైనా నెగిటివ్ మాట్లాడితే ఇలాంటి ఎక్కువ చూస్తూ ఉన్నారు. వాట్ ఎవర్. ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్తా ఉంటారు, అన్న యూజ్ఫుల్ మంచి కంటెంట్ చేయండి అన్న అంటారు. మంచి కంటెంట్ చేస్తే ఒక్క దొంగన కొడుకు చూడు. అవును, ఎగ్జాక్ట్లీ అన్న. ఈ మధ్య ఈ 3 months లా ఏడ ఇష్యూ అయిందన్న, రాత్రి 3 గంటలకు లేచి వెళ్ళిపోయిన సందర్భాలు బొచ్చడున్నాయి. అవును, అదే తీసుకొచ్చి 9mm రాములు దిప్తే 3 లక్షలు 4 లక్షలు 1 million. అవును, మంచి మంచి వీడియోలు హాస్టల్లో పిల్లలకు ఇబ్బంది అయిందని ఇంకోటని నేను వీడియోలు చేస్తే ఓలే మరి మంచి వీడియోలు చేయను అన్నారు. ఈ మధ్య నేను మొత్తం ఇంటర్వ్యూలు ఆపేసిన. ఓన్లీ ఒక లిమిట్ వరకే చేస్తున్నా. ఫోన్ చేసి అన్న ఇంటర్వ్యూ తీసుకుంటే కూడా తీసుకోవట్లేదు నేను. సరే చూద్దాం. నన్ను ఇప్పుడు మా అన్న అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. అరే మావాడు మా ఇంట్లో పెద్ద వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు అన్న నా వీడియోలు. ఎవరు ఫోన్ చేసినా నాయన నేను ఇట్లా పెద్దవాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు. వాళ్ళ వాయిస్ ఇట్లా బాత్రూంలో కూర్చొని కూడా చూసి ఇంట్లో వాళ్ళు ఇన్ని కూడా నేను కలిసినప్పుడు మా అమ్మని వీడియోలు ఎక్కువ ఇట్లా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నాకేమనిపిస్తూ ఉంటుంది అంటే అరే మనం పెద్దవాళ్ళ దాకా చేరినాము, మన కంటెంట్ అనేది చేంజ్ చేద్దాం అనే విధంగా కూడా నేను థింక్ చేసి మానేసిన వీడియోలు. వాళ్ళ మరికే పరిమితం అయిపోతున్నాయి. ఇదే స్క్రాప్ బ్యాచ్ తెచ్చి కూర్చోబెట్టు, నీ అమ్మ పెడితే 200-300 లైవ్. గా పిల్ల పేరు ఏంది ఉంటుంది చూడు, హిందూ మోడల్ అని ఒక పిల్ల ఉంటుంది. రాత్రి 11:30 కూర్చోబెట్టిన పిల్ల వీడియో బీవచ్చం గురికింది. అదే ఈ జనాలు కూడా ఇవాళంటివే కావాలి ఎక్కువగా. మసాలాలు, బూతులు, కాంట్రవర్సీలు, తర్వాత ఏంటంటే కనుక మ్యాక్సిమం ఇప్పుడు యూట్యూబ్ కూడా ఈ వ్యూవర్షిప్ కూడా ఎక్కువ ఎవరు చూస్తున్నారంట అన్న, టీనేజ్ బ్యాచ్ ఎక్కువ చూస్తున్నారన్న. మ్యాక్సిమం ఎక్కువ శాతం కూడా టీనేజ్ బ్యాక్ ఎక్కువ చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవనో ఒక జీవితం గురించి మాట్లాడాలి, వాడి గురించి చీపుగా ఉండాలన్న కంటెంట్. అవునవును, ఓపెన్ గా మాట్లాడాలి. వాట్ ఎవర్. నేను చేసిన ఇంటర్వ్యూలలో కూడా కొంతమంది గెస్టులు నా దగ్గరికి వచ్చి ఈయనకేం తెలుసులే మన గురించి అనుకున్న వాళ్ళు 5-6 మంది ఉన్నారు. కూర్చొని ఇట్లా 5 నిమిషాలు ఇట్లా గ్యాప్ ఇచ్చి కొడితే మళ్ళీ ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా క్లిప్లు ఉన్నాయి మా దగ్గర. మంచి మంచి తోపులు, వాళ్ళని చూస్తేనే భయపడతారు. మళ్ళీ వాళ్ళు మంత్రాలు వేస్తారని భయపడే క్యాండిడేట్లను కూడా కూర్చోబెట్టి ఏడిపించినాం. గొప్పతనం అని కాదు. నేను ఏమంటున్నా అంటే నేను ఏ గెస్ట్ అయినా సరే చాలా మంది ఏమనుకుంటారు అంటే అరే అందరికి ఇట్లనే చేస్తాడు. అందరికి వేయను నేను. నువ్వు ఎప్పుడైతే నాకు రివర్స్ అటాక్ స్టార్ట్ చేస్తావో నేను నా ప్రతాపం చూపించాల్సి వస్తుంది. అప్పటిదాకా నేను కూడా పోలేట్గానే చెప్పేది వింటా ఉంటా. ఓకే బాగుందని ఇక చెప్పిందంతా ఇంటుండు కదా, నేను చెప్పిందంతా ధర్మసూత్రాలు అనే విధంగా చెప్తే నాకు తెలుసు కదా ఎంతో కొంత వెనక. అంతేనే కదన్నా? ఓకే అన్న, ఇది పక్కన పెడితే సూసైడ్ చేసుకోవాలన్న థాట్ వచ్చింది ఆ టైంలో ఆల్రౌండర్ రవికి అని నాకున్న ఇన్ఫర్మేషన్ వాస్తవమా కాదా? సూసైడ్ చేసుకునేంత పిరుకునైతే కాదన్న, ధైర్యంగా నిలబడే వ్యక్తిని. సూసైడ్ చేసుకోవాలని థాట్ లేదు, కానీ అసలు ఎందుకు మనకి తలకాయ నొప్పులు, ఒకరికి మనం సమాధానం చెప్పుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకొని, లేకపోతే ఇదంతా అసలు దేనికి, గెట్ బ్యాక్ టు మై హోమ్, నేను ఇంటికి వెళ్ళిపోదాం అన్న ఆలోచనలు అయితే ఉన్నాను తప్ప చనిపోవాలి అనే అంత మూర్ఖత్వంగా అయితే లేను. ఎందుకంటే నా తల్లి నేనే చూసుకోవాలి. సో మా అమ్మగారు ఉన్నారు నాకు. సో ఇలాంటి నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. పైగా నాకు మొదటి నుంచి చాలా దెబ్బలు తగిలి జీవితంలో నిలబడిన వ్యక్తిని నేను. అంత త్వరగా ఇదేమను. బట్ ఏంటంటే ఒకటి మాత్రం ఉండే, సో ఇట్లాగా నిలబడాలి, ధైర్యంగా సమాధానం చెప్పాలి అన్న. జనాలు ఎలా ఉన్నారంటే కాంట్రవర్సీ ఏదైనా జరిగిందనుకో మైండ్ నెగిటివ్, దాని గురించి మహా అయితే ఒక 2 నెలలో 3 నెలలో లేకపోతే కరెక్ట్గా అయితే 1 month అన్న ఆ యూట్యూబ్లో ఆ వీడియోస్ చూసినందరూ తర్వాత మర్చిపోతారు. తర్వాత ఆల్రౌండర్ ఒక పెద్ద స్టేజ్ మీద ఒక మంచి చిరంజీవి గారి ముందు చిరంజీవి గారు వాయిస్లు చేయడం, లేకపోతే నా వీడియోస్ ఏదైనా మంచి ప్రాంక్ వీడియోలు మిలియన్స్లో పోయినారు. అరే అన్నా మొన్న మస్తు చేసినావన్నా, నువ్వు సూపర్ అన్నా అంటారు.
ఇట్లా అంటే క్రౌడ్ అంటే పీపుల్ మైండ్ సెట్ నాడి ఎలా ఉంటుందంటే ఆ క్షణం మాత్రమే దాని గురించి మాట్లాడతారు తప్ప దాని మైండ్లో పెట్టుకోరు బేసిక్గా. ఎంత ఇప్పుడు అంటే నీకు యూట్యూబ్లో ఒక రాస్తారు లావణ్య విషయం జరుగుతుంది అనుకోండి, ఆ క్షణం దాని గురించి మాట్లాడతారు, దాని గురించే టాపిక్ జరిగింది, ఆ వీడియోలు చూస్తారు. తర్వాత ఇంకోటి వస్తుంది కాంట్రవర్సీ. నీకు కాంట్రవర్సీ చేంజ్ అయినంత వరకు చూస్తారు, నీకు వేరే కాంట్రవర్సీ వస్తే దాని మీద వెళ్తారు, ఇది మర్చిపోతారు. సో నేను ఇప్పుడు అది పెట్టుకుంటా, అరే కాసేపు మాట్లాడుకుంటారేమో, ఓకే నేనే తప్పు అనుకుందాం మాట్లాడుకొని. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను తప్పు అన్నంత మాత్రాన నాకు ఆడొచ్చి నన్ను వచ్చి ఏం చేసేది లేదు, నేను రైట్ అన్న మాత్రం వాడి నుంచి నాకు ఉపయోగం ఏం లేదు. అసలు ఎవరి గురించి ఈ ఇష్యూలా ఓపెన్గా అన్న మనం కొంచెం ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం. ఏదైతే ప్రాబ్లం జరిగిన ఇష్యూ ఉందో, నేను కూడా దాన్ని పెద్దగా పేరు పెట్టి తీయడం నాకు కూడా ఇష్టం లేదు. ఆల్రౌండర్ రవిది 1.1% మిస్టేక్ లేదా, రిలీజ్ అయ్యేంత మిస్టేక్ కూడా లేదా, తప్పు చేశానే ఒక విషయంలో? ఒకవేళ నేను తప్పే చేశాను అనుకున్నా సంతోషం, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే నేను చాలా క్లోజెస్ట్, ఓకే తప్పే జరిగింది అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, తప్పు చేయని మనిషే లేడు, 100% జరిగింది. నాకు తెలిసి తప్పు చేస్తే తెలుసో తెలియకో లేకపోతే ఇన్కేస్ నువ్వు అన్నట్టు 1% 2% తప్పు చేశాను అనుకున్నా, మనం క్లోజే కదా, మాట్లాడుకుంటే అయిపోయింది కదా, నువ్వు దాన్ని మీడియాకి వచ్చి అంత రచ్చ చేయాల్సిన నెసరీ లేదు అని నేను అంటాను. సో ఇది వాంటెడ్లీ జరిగిన వంటి ఒక ఇది. సో నాకు ఇమేజ్ డ్యామేజ్ చేయాలి వచ్చిన వర్క్ నచ్చలా, నాకు అక్కడ నచ్చలా. సో అప్పుడు నేను దెబ్బను తప్ప ఎవ్వరు కూడా క్వశ్చన్ చేశారన్న మిమ్మల్ని ఎవరైతే నెగిటివ్ చేసిందో అప్పుడు మీడియా, ఏం తెలుసుకొని చేశావు, ఏం ఎవిడెన్స్ ఉన్నాయని క్వశ్చన్ చేయడం జరిగిందా మీరేమన్నా? పట్టించుకోలేదన్నా నేను. ఎవరైనా నన్ను చాలామంది ఒక 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత చాలామంది పిలిచారు, నేను పోలా ఇంకా. అన్న నా కాన్సెప్ట్ నేనేదో వచ్చి ఒకళ్ళు నెగిటివ్ చేయాలని కాదు, నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పడానికి వచ్చా, నన్ను ప్రశ్నిస్తున్న వారు ఆ ప్రశ్న వేయడానికి ఫస్ట్ వాళ్ళకి అర్హత ఉందా లేదా అని చెప్పడానికి మాత్రమే వచ్చాను తప్ప ఇంటర్వ్యూలు పదే అందరికి ఇవ్వడం నా ఉద్దేశం కాదని చెప్పని నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇంకా క్లోజ్ అక్కడితో. అందులో నుంచి బయటికి రావడానికి ఎన్ని రోజులు టైం పట్టిందన్న? ఆఫ్టర్ ఇంటర్వ్యూస్ బయటకు రావడానికి ఒక 1 మంత్ అంతే. 1 మంత్లో బయటకు వచ్చేసాను, ఫ్రీ అయిపోయాను అంతే. 1 మంత్ 1 మంత్లో కొంచెం కాల్స్ వచ్చినాయి, రాంగ్ కాల్స్ వచ్చినాయి, మీకు కొంచెం బెదిరింపులు జరిగినాయి, చాలా జరిగి ఉండే. అబ్బో అదో నరకంలే అన్న, మామూలు నరకం కాదు అది. అంటే ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ ఉందన్న, మీరు తట్టుకోగలుగుతారు, ఎదుటి వాళ్ళకు కూడా తెలుసు మీ కేపబిలిటీ ఏంది, మీ సర్కిల్ ఏంటి. అంటే దగ్గర సీఎంలతో కూడా వర్క్ చేసిన సంఘటనలు ఉన్నాయి మీరు, వాళ్ళ ప్రోగ్రామ్స్ కావచ్చు, సోకాల్డ్ ఎమ్మెల్యేలతోని ఎంపీలతో కూడా మీరు వర్క్ చేసింది ఉంది, మీకు పరిచయాలు కూడా ఉన్నాయి. ఎలా నిలబడగలిగారు? అంటే అలాంటి సందర్భంలో ఇది నిన్నేదో దాన్నే అడగాలన్న ఇంటెన్షన్ కాదు, రేపు పొద్దున్న ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా నిలబడాలి అనే ఇంటెన్షన్, ఆ ఇంటెన్షన్తో మాత్రమే అడుగుతున్నాను. అలాంటి సందర్భంలో ఎలా నిలబడగలిగారు, బయటికి ఎట్లా రాగలిగారు? తట్టుకొని నిలబడాలన్న లైఫ్లో ఏది వచ్చినా సరే చాలా పెయిన్ ఉంటుంది, చాలా కాల్స్ వస్తాయి, చాలా నెగిటివ్ వస్తుంది, చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత బ్యాడ్ కామెంట్స్ వచ్చినా, ఎన్ని రాంగ్ కాల్స్ వచ్చినా, ఎవడు నిన్ను వీడా అనుకున్నా కూడా నువ్వేంటో నీ మనస్సాక్షి తెలిసినప్పుడు, తర్వాత రెండోది నువ్వేంటో నీ మనస్సాక్షి తెలియాలి, 2 నీకు ఎవరైతే ఇంపార్టెంటో, ప్రపంచం మొత్తం నువ్వు లంగాన్ని దొంగాన్ని ఏదైనా, కానీ నీకంటూ లైఫ్లో 3-4 మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. పేరెంట్స్, రిలేషన్స్, నీ లైఫ్లో నీకు కాబోయే పార్ట్నర్, అంటే పెళ్ళైన వాళ్ళకి భార్య, ఈ 5 ఉంటారు చూసావన్నా. ఈ 5 నిన్ను నమ్మి నువ్వేంటో నాకు తెలుసు, నువ్వేంటో మాకు తెలుసు అని వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఒక ధైర్యం ఇచ్చి వాళ్ళకి మనం ఏంటో అర్థమైన వాళ్ళు ఉంటే, వీళ్ళది ఏముందన్నా లోకులు కాకులు లాంటి వారు. పొగిడితే మాత్రం నువ్వు గనక ఒక స్థాయిలోకి వెళ్ళారంటే అబ్బో మా ఓడు తోపు తురుము, మా రవిగాడు బ్రీత్లెస్ మిమిక్రీ చేస్తాడు, మా ఓడు అసలు ఆర్జీవితో వర్క్ చేశాడు, మా ఓడు ఇది అన్న వాళ్ళే నా గురించి ఏదో నెగిటివ్ వచ్చినప్పుడు అరే వీడు ఇలా రా చీడు ఇలా అనుకోలేదురా అంటారు. మళ్ళీ ఇప్పుడు నేను తిరిగి లేచి ఒక టాప్ రేంజ్లో సక్సెస్కి వెళ్తే మావోడే నేను పొగడ్తలకి పొంగిపోను, విమర్శలకి కృంగిపోను. ప్రతి మనిషి కూడా పొగడ్తలకి పొంగిపోవద్దు, విమర్శలకి ఏమాత్రం కృంగిపోవద్దు. బ్యాలెన్స్గా లైఫ్లో నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపో. ఎందుకంటే ప్రతి మనిషి స్టాండర్డ్ మనిషి కాదు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. సో మన లైఫ్లో పొద్దునుంచి రాత్రి వరకు మనం గడిపేది 5 ఫ్యామిలీ, వెల్ విషర్స్, మనల్ని ప్రేమించి మనల్ని నమ్మి వచ్చిన ఒక అమ్మాయి, అంతే. ఇక వీళ్ళని మించి ఇంకెవరు ఉన్నారంటే భూమి మీద వీళ్ళు పైన దేవుడు అన్న.
వీళ్ళకి మించి, ఎందుకంటే నీ పొద్దున్న లేచక నుంచి రాత్రి వరకు కష్టపడేది వాళ్ళ కోసమే, డబ్బు సంపాదించేది వాళ్ళ కోసమే, ఏదైనా ఆలోచించేది వాళ్ళ కోసమే. వీళ్ళే నీ వెనకాల ఉన్నప్పుడు, వీళ్ళే నీకు ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు ఎందుకు ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, అయిపోయింది కదా భయ్యా మళ్ళీ ఈ టాపిక్లు ఎందుకు అవసరమా అంటారు. నేను ఏమంటానంటే, నేను అయిపోయిన టాపిక్లు ఎత్తట్లా, కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలని చెప్తున్నా. ప్రతి మనిషి కూడా తన లైఫ్లో ఎలా నిలబడాలంటేనా, సో చెవిటి కప్ప, అదే ఇవన్నీ మనం పట్టించుకోవాలి. అది ఎట్లా వస్తుంది అంటే అన్న, అసలు నేనేమంటానంటే నిలబడు, పడు, కానీ వెనకడికి వేయొద్దు, కృంగిపోవద్దు, పారిపోవద్దు, సూసైడ్ థాట్స్, కానీ ఏడ్చేసే, మందు తాగేసి పడిపో, రూమ్లోనే బ్లాక్లోకి వెళ్ళిపో. నువ్వు ఎట్లా ఉంటావు, రూమ్లో నుంచి అయితే బయటికి రావద్దు. నీకు ఎట్లా అనిపిస్తుందో అంత ఏడ్చి ఏడ్చి నరకం అనిపించి ఆ చీకట్లో తాగుతావా, గట్టిగా అరుస్తావా, నీకు నచ్చిన వాళ్ళతో మనస్ఫూర్తిగా పంచుకుంటా, ఏదైనా అయిపో. కానీ వన్ డే వస్తుంది, అది 15 డేసా 30 డేసా, ఆ వన్ డే నువ్వు మళ్ళీ ఒక్కసారి అలా బయటకు వచ్చేస్తావు వెలుగులోకి. ఆ డే ఉంటుందన్న, ఆ డే కోసం అలా నేను ఎవరు బాధపడద్దు దాంట్లో, ఎవరిని అడవద్దు దాంట్లో, నీ ఇష్టం రాబో ఎట్లాగైనా. కానీ ఆ వన్ డే వస్తుందన్న, బయటకు వస్తావు. అది నా లైఫ్లో ఎక్స్పీరియన్స్. అసలు ఐ డోంట్ కేర్. నేను ఇలాంటి తగిలిన తర్వాత ఇప్పుడు నేను అసలు ఇలాంటి తగిలిన ఇంకా మరింకా స్ట్రాంగ్ అయిపోయా. చాలా బ్రాడ్ మైండ్ వచ్చేసింది నాకు. నా గురించి ఎవడైనా మాట్లాడుకుని పట్టించుకోను. నన్ను ఎవడైనా పొగుడుతున్నా కూడా అంటే తప్ప రియాక్షన్స్ లేవు. సార్ మీరు తోపు సార్, తురుము సార్, మొన్నే సార్ మీ వీడియో చూశాను, అబ్బబ్బబ్బబ్బబ్బా చిరంజీవి స్వామి గారు ఎదురుగా ఏమన్నా చేశారు సార్ మీరు, నిజంగా అలాంటి వ్యక్తి ముందు కలవడం, ఆయన ముందే చేయడం మీరు కారణం చేయడం అంటే, ఇది వరకు పొంగిపెట్టండి, ఇప్పుడు ఒకటే థ్యాంక్ యూ, అంతే. అర్థమైపోయింది. ఈడు పొగుడతాడు, మళ్ళీ రేపు గురించి నా గురించి ఏదైనా వచ్చింది అనుకో, ఈడు మారడు అంటే నాకు తెలుసు వీడి గురించి, నేను అనలే, నాకు తెలుసు వీడి గురించి. మనిషి మనస్తత్వమే, మనిషి మైండే అన్స్టాండర్డ్ అన్న. కరెక్ట్ అన్న, అన్స్టాండర్డ్. ఎవ్వడు శాశ్వతం కాదు మనకి, అవును, ఎవ్వరు శాశ్వతం కాదు. దేవుడు, మనం నమ్మిన కుటుంబం, మనల్ని నమ్మి వచ్చిన ఒక అమ్మాయి, అంతే. సూపర్ సూపర్ అన్న. ఇదంతా పక్కన పెడితే ఇంట్లోకి బయటికి రాగానే ఫస్ట్ ఈవెంట్ ఏది, చిరంజీవి గారిది ఏదో చేసిరని విన్నా నేను. నేను అంటే ఈ సిచ్యువేషన్స్ బయటకు వచ్చిన తర్వాత ద బిగ్గెస్ట్ 4-5 టాప్ మోస్ట్ చేశాను ఈవెంట్స్. అవి మళ్ళీ నన్ను మచ్చని తొలగించి వెలుగులోకి తీసుకొచ్చి ఒక మంచి మళ్ళీ పాత్రవి కమ్బ్యాక్ అన్న విధంగా పీక్స్కి వెళ్ళిపోయినాయి. నేను కూడా ఇప్పుడు కమ్బ్యాక్ చాలా ఫ్రీగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి అవన్నీ గుర్తున్నా, అసలు నా మైండ్లో లేవు అవన్నీ. చాలా ఫ్రీగా ఉంటాను నేను, చాలా సరదాగా ఉంటాను, చాలా చిల్ అవుతాను కూడా మీట్ అవుతా ఉంటాం కదా, చాలా తెలుసు కదా మన ఇద్దరం మీట్ అవుతా ఉంటాం. సరే ఒకప్పుడు అది జరిగినప్పుడు తర్వాత, నాయన నీ వీడియో చూసి నీ అంత బాధపడ్డాను నాయన, ఇట్లాంటి పలకలింపులు భయంకరంగా స్టార్టింగ్. నేను చచ్చిపోలేదురా బాబు, ఎందుకురా బాబు, ఆ టైంలో అయితే ఎమోషనల్గా ఏడ్చాను. వీడియో చూసి ఇప్పుడు అంతా ఏం రాదు నీకు, దేవుడు నీకు అంతా మంచిగా జరిగిద్ది నాయన, నీకు అంతా. ఎవరైనా నా మీద సానుభూతి చూసి అసలు నాకు నచ్చదన్న, సానుభూతి చూపించదు. నేను ఇప్పుడు ఆల్వేస్ కోతున్నా, క్రేజీగా ఉండడం నాకు ఇష్టం. సో ఇలాంటిలో వచ్చినప్పుడు, సో నేను అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను బయటకు వచ్చేసాను. ఏదో షోస్ చేసుకుంటాను, ఈవెంట్ చేసుకుంటాను, అంత బాగా. సో ఇప్పుడు అలాంటి పలకరింపులు పోయినాయి అన్న. అందరూ కూడా కాంప్లిమెంట్స్ ఇప్పుడు మొత్తం. అన్న మొన్న ఒక RGB ప్రాంక్ కాల్ చూసాను, అన్న మన పవన్ కళ్యాణ్ ప్రాంక్ కాల్ అసలు సూపర్ ఉందన్న. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ ప్రాంక్ వీడియో అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అసలు కళ్ళు మూసుకుని వింటే పవన్ కళ్యాణ్ మాట్లాడేటుంది అన్న అని చెప్పేసి అంటా ఉంటే, ఓకే రైట్ అంటే నేను నేర్చుకుంది ఏంటంటే, రైట్ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఒక్క కేసీఆర్ గారు ఒక్క డైలాగ్, ఎందుకంటే మా తెలంగాణ ఫ్యాన్స్ మళ్ళీ నెత్తిన పెట్టుకొని చూసేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనని డైలాగ్ చెప్పగలుగుతాను, కానీ వాయిస్ ఇమిటేషన్ అనేది కొంచెం కష్టం ఉంటుంది. ఎందుకంటే డైలాగ్ ఏంది లొల్లి, మనోడేనా, ఆడాడాడ ఉంటాడు చిచ్చెట్టాడు, రాహుల్ పద్ధతా ఇది, ఇట్లా అయితే అవుతుంది బంగారు తెలంగాణ, బయలుదేరి కూడా బజార్లో గుడ్డెట్టిందంట, నేను ఒకటే చెప్తున్నా జై తెలంగాణ. ఇట్లా డైలాగ్స్ వరకు చెప్పగలుగుతాం, కానీ వాయిస్ అంతే మనకి అంత పవన్ కళ్యాణ్ సార్ అయితే నేను అసలు 3-4 సార్లు చూసిన, అది మీరు స్టేటస్ పెట్టారు, అవునవును మస్తు అనిపించింది. మీకు ఎక్కడన్నా స్టేజ్ మీద ఈవెంట్ చేసేటప్పుడు కొంచెం అవమానంగా మాట్లాడిన సంఘటనలు ఏమన్నా జరిగినాయి అన్న? ఈ పొలిటికల్ మిమిక్రీ చేస్తాను చూసావా, అక్కడ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మాకు. నాకేనే కదా, ఆల్ మిమిక్రీ ఆర్టిస్టులకి అదే పరిస్థితి. అంటే బెదిరింపు కాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక పెళ్ళికి ఏదో ఒక పబ్లిక్ ఈవెంట్కి వెళ్తాం, ఊళ్ళో అందరూ ఉంటారు, ఊర్లో అందరూ కూడా ఒకే వ్యక్తిని అభిమానించేటోళ్ళు ఉండరు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు,
బాబు గారు టీడీపీ చంద్రబాబు గారు అభిమానులు ఉంటారు, కేసీఆర్ అభిమానులు ఉంటారు, రేవంత్ రెడ్డి గారు అభిమానులు ఉంటారు, రకరకాలు ఉంటారు. అక్కడ ఏంటి ఆడికి వెళ్ళి మేము మిమిక్రీ చేసి ఆయన వాయిస్ చేస్తుంటే వద్దు ఈ వాయిస్ వద్దు, మేము అరుతున్నప్పుడు ఈ వాయిస్ వద్దని చెప్పి అరవడం. ఒకళ్ళైతే డైరెక్ట్గా స్టేజ్ మీదకి వచ్చేసి వార్నింగ్లు ఇస్తారు. ఎందుకు చేస్తావు నువ్వు, మా జగనన్న వాయిస్ ఎందుకు చేస్తావు నువ్వు, మా చంద్రబాబు గారు వాయిస్ ఎందుకు చేస్తావు అంటే విలేజెస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ సిటీస్లో అయితే కనుక ఆల్మోస్ట్ అందరు కూడా ఒక మంచి అండర్స్టాండ్ చేసుకుంటారు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కామెడీ అని కొంచెం సెన్సిబుల్. ఇట్లాంటి ఏదైనా జరిగి కొంచెం ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయన్న? అది అందరి ఎదురుగా వచ్చి ఒక వ్యక్తి అవమానించాడు విజయవాడ దగ్గర అనుకుంటా. అయితే ఇంకా నువ్వు ఎందుకు చేస్తున్నావు, మా వాళ్ళ వాయిస్ అట్లా ఎందుకు అంటే మిమిక్రీ అనేది తనకు అర్థం కావట్లా. అది జస్ట్ ఫర్ ఫన్. ఇది కేవలం ఓకే వాయిస్ చేయడం అనేది. తను ఏమనుకుంటున్నాడు, మా నాయకుడిని క్లంచపరుస్తున్నాడేమో. అంటే మిమిక్రీ ఆర్టిస్ట్కి ఎప్పుడు ప్రాబ్లం అంటే ఈ పొలిటికల్ వాయిసెస్ చేసేటప్పుడే ప్రాబ్లం. బేసిక్గా ఎప్పుడు ప్రాబ్లం రాదు. రిమైనింగ్ హీరోలు చేస్తున్న ప్రాబ్లం ఉండదు, కామెడియన్స్ చేస్తున్న ప్రాబ్లం రాదు, ఎవరిది ఏ ప్రాబ్లం రాదు. కానీ ఓన్లీ పొలిటికల్ లీడర్స్ చేస్తున్నప్పుడు మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఓకే, కొంచెం వార్నింగ్స్ అట్లాంటివి ఇస్తూ ఉంటారు. తలకాయ నొప్పి. ఈ హీరోస్కి కూడా హీరో డాడ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదన్నా, అట్లా ఏమన్నా? అట్లా ఉంటారు. కానీ నా ఎంటైర్ కెరీర్లో నా మిమిక్రీలో ఎక్కడ కూడా అందరు నవ్వించేనే తప్ప ఎవరిని మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడాల. ఎక్కడ నా మిమిక్రీలో కాంట్రవర్సీ లేదు. ఓకే అన్న, ఒకటి మీరు నాన్ స్టాప్ మిమిక్రీ చేస్తారని నాకు తెలుసుకుంటా. అవునవును. ఎట్లా, ఏ విధంగా అది ఒకసారి చేసి చూపిస్తారా? డన్. ఇదేంటంటే కనుక ఏదో అంటారు, దాని పేరు ఏదో అంటారు, అదే బ్రీత్లెస్ మిమిక్రీ. గుక్క తిప్పకుండా టక్ 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 వాయిసెస్ చేంజ్ చేయడం. ఆల్మోస్ట్ నా మిమిక్రీ వీడియో చూసే వాళ్ళందరూ కూడా దీనికోసం ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తాడు ఇప్పుడు నెక్స్ట్ వాయిస్లో ఏంటి అని చెప్పని. సో ఇప్పుడు ఏంటంటే కనుక బేసిక్గా ఇక్కడ వచ్చి కొంతమంది మా ప్రముఖులందరూ వచ్చి మన E96 టీవీ ప్రేక్షకులందరూ కూడా అడ్వాన్స్గా విషెస్ తెలియజేస్తే, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా ఉంటుంది, అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తే ఎలా ఉంటుంది అనేది చేసి చూపిస్తాను. అందరూ కూడా ఒక్కొక్కరు ప్రముఖులందరూ ముందుగా డివోషనల్గా కొంతమందిని తీసుకొద్దాం, పొలిటీషియన్స్ తీసుకొద్దాం, హీరోయిన్స్ని తీసుకొద్దాం. ముందుగా చాగండి గారితో స్టార్ట్ చేద్దాం. ఏమండి ఈరోజు E96 టీవీ ప్రేక్షకులందరూ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేనేమంటానంటే ప్రతి మనిషి సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి. ఏమండి అందరికీ నమస్కారం, మీ గరిగిపాటి. ఏమండి రోజు చూస్తున్నామమ్మా 31st నైట్ వచ్చిందంటే మందు విందు చిందు. ఏమండి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసా, ధర్మాన్ని పక్కన పెట్టారు. ఏమండి ఈరోజు ఒకటే చెప్తున్నానమ్మా, అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ మీ గరిగిపాటి. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే భగవంతుని ఆశీస్సులు ఉండాలి. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. జీవితంలో ప్రతి మనిషి కూడా సంతోషంగా ఉండాలంటే తను ఏం చేయాలి? ప్రతి సంవత్సరం దేవుడా నాకు ఈ సంవత్సరం ఇచ్చావు, ఈ సంవత్సరం కూడా నన్ను కాపాడని భగవంతుడిని కోరుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా బాగుండాలి. అన్నలకు, చెల్లెలకు, ఆవాలకు, తమ్ముళ్లకు ఈరోజు మన E96 టీవీ ప్రేక్షకులందరూ కూడా అన్నలు, తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలా బాగున్నారా? నేను కూడా చెప్తున్నాను తమ్ముళ్ళు, ఏ రోజు మన ప్రేక్షకులందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే మాదిరిగా ముందు పోవాలి. మిత్రం సింగ్ మే బాయార్ బహనో మే హిందుస్థాన్ కే లియే. అందరికీ నాకు కొంచెం తెలుగు వచ్చు. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ అడ్వాన్స్. ఏం మాట్లాడుతావా? కూర్చో, నువ్వు పెద్ద పుడివా, నేను మాట్లాడకుండా విషయం చెప్తా. అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మొరటి కథని. నమస్తే అక్కయ్య, నమస్తే అన్న, నమస్తే చెల్లమ్మ. ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నానని చెప్పేసి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు నేనేమంటానంటే వ్యక్తిగతంగా ఈరోజు ముఖ్యంగా సంతోష్ గారి అభిమానులకు, ముఖ్యంగా E96 టీవీ ప్రేక్షకులందరూ కూడా నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఎక్కువసేపు మాట్లాడాలంటే నా మొమ్మటం కాబట్టి నేను వెళ్ళొస్తాను. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరికి E96 టీవీ ప్రేక్షకులు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు మీకు తెలుసు, మీ అది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా
చూశారు కదా రోజు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. షో హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ అడ్వాన్స్. గాడ్ బ్లెస్ యూ. అందరు బాగుండాలి. నిజంగా ఈరోజు మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రేమ చూస్తున్నప్పుడు నిజంగా 70 సంవత్సరాలు కాదు ఇక ఎన్నో రావాలి. మీ అందరికి కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వాట్సాప్ రావడే వాయిస్ మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాను. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏ ఇయర్ అయితే పక్కా హిట్ కొడతాను. రావడీ ఫ్యాన్స్ అందరు గుర్తుపెట్టుకోండి. అండ్ అడ్వాన్స్గా మీ అందరికి కూడా విష్ యూ హ్యాపీ. నువ్వేడ్రా నవ్వా పెప్పర్లను చూసుకోవడం కూడా తెలియదు తెలుసా. రై నా చూద్దా డెలింగ్ అందరు కూడా విష్ యూ హ్యాపీ న్యూ డెలింగ్ ఫర్ అడ్వాన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి. ఈరోజు కూడా 96కి వచ్చారండి. చాలా హ్యాపీగా అందరు కూడా షాక్ అయ్యారా. అందరు కూడా విష్ యూ హ్యాపీ న్యూ. ఏవప్పా ఈ 90 టీవీ ప్రేక్షకులు అందరూ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అబ్బి అన్నా. బచ్చకే అందరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అన్న. ఎంఎస్ నారాయణ ఎం అంటే మందు, ఎస్ అంటే రే అందరు కూడా మందు తాగి పడిపోకుండా బాగా న్యూ ఇయర్ని ఎంజాయ్ చేయండి. అందరు కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. విశేషమంతా ఏటే కడగలు ఆడిపోతున్నావా. అందరు కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ కదా. ఎవరే నువ్వు గ్రహంతరవాసి కప్పలాగున్నావు అక్క అన్నలో బగజా తానుముత్యాలు అందరు కూడా విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ న్యూ ఇయర్ అన్న. అందరు బాగుండాలి. ఎవరి రేపు చెప్తున్నా అందరు కూడా ఈ కొత్త సంవత్సరం అందరూ బాగుండాలండి. ముఖ్యంగా ఈ 96 వాళ్ళకి అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. రజా ఐ లవ్ యూ బావా. నువ్వు రావుడు అయితే నేను రావదాసుడు బావా. అందరు కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు తెలుసుగా. అందరు కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ బాగుండాలి. నిన్న పట్టించిన దేవుడు కనబడితే వాడిని సెల్లా వేస్తా. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? అందరు కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలి. నేను ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అందరూ అవసరాల కోసం దారులు తొక్కే అమ్మా టెన్షన్. అందరు కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కమ్ముకుంటున్న కారు చీకట్లని మింగేసని వెర్రవేగుతున్నాయిరా భైరవా. అందరూ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఏమయ్యా గల్లీలో తిరిగేసి నా కొడుకు నా రూటే సపరేట్ అరిస్తే అరుస్తా విలువిలోమంటూ అందరికి కూడా విష్ యూ హ్యాపీ. చెస్ నీ తస్సారావుల బొడ్డు ఎస్పీ డొక్కలో కొట్టి డిక్కీలు ఎట్టేయగలరు. మనిషన్నాక కాసంత కళాపోసి ఏమంటావే సెక్రటరీ. అందరూ కూడా విష్ యూ హ్యాపీ. ఎట్రా యుద్ధం కూడా 6 తర్వాత ఆపేస్తారు. ఎట్రా తెల్లవారు తాగుతూనే కూర్చుంటాం. మీరు భజన ప్రతిదానికి భజన. మేము గొప్ప అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఒరే రాఘవా నీ భయంతో నన్ను చంపేస్తున్నారు రాఘవా. ఏమండి అందరూ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాగున్నారా? ఇలా చేసుకుంటే సూపర్. చాలా అంటే చాలా చేయొచ్చు. బట్ ద లిమిటెడ్ టైం కాబట్టి బాగుంది. చాలా బాగా చేశారు అన్న. ఇంకోటి కంటిన్యూ. మీరు అంటే ఇది కాకుండా మీరు ఒక మీడియా వ్యవస్థ కూడా పెట్టడం జరిగింది. అవునన్నా. అంటే మీరు ఆల్రెడీ దీంట్లో ఎస్టాబ్లిష్ అయ్యారు, మంచిగా ముందుకు వెళ్తా ఉన్నారు, ఇంట్లో మంచి ఇన్కమ్ వస్తూ ఉన్నది. అంటే యూట్యూబ్లో కూడా మొత్తం దున్నేద్దాము నరికేద్దాము అనే ఉద్దేశంతో పెట్టిర్రా? JR7 సారీ. ఏంటి అసలు JR7 అంటే ఏంటి అన్న? ఏం లేదన్న, అదేంటంటే ఒక ప్యాషన్ అన్న. ఛానల్ పెట్టి మళ్ళీ ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? ఏం ప్రాబ్లం జరిగింది? అంటే ఇది ఎందుకు, ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఆల్రెడీ మీకు క్రెడిబిలిటీ ఉంది, మీకు పరిచయాలు ఉన్నాయి మీడియా వ్యవస్థ ఓనర్స్తోని. ఈ మధ్య కొత్త వాళ్ళు వచ్చి న్యూస్ ఛానల్స్ పెట్టి కొన్ని చేస్తూ ఉన్నారు. అంటే డబ్బులు తెచ్చారే, రవి పెట్టాడు, లేదంటే E960 సంతోష్ పెట్టాడు, వాళ్ళు నడిపించినప్పుడు మనం ఈ కంపారిజన్స్ కొన్ని తీసుకొని, అంటే ఛానల్ పెట్టడం ఎవరైనా పెట్టవచ్చు, కానీ ఛానల్ ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. అవునవును, అది చాలా మందికి తెలియదు. అంటే ఎందుకు మధ్యలో డ్రాప్ అయింది, ఎందుకు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది, మళ్ళీ ఎందుకు స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది? ఏం లేదన్నా, అంటే డ్రాప్ ఏం లేదు కానీ కొంచెం గ్యాప్ వచ్చి ఉండే. అంటే ఏంటంటే కనుక కొంచెం షిఫ్టింగ్, స్పేస్, ఎంప్లాయ్స్మెంట్, అంటే ఎవరైతే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ థింగ్స్, ఇట్లా కొన్ని దానివల్ల మేము ఏదైతే కనుక అనుకున్నాం ఒకరితో కొలబరేట్ అవ్వడం, ఇలాంటి కొంచెం డిస్టర్బెన్స్ అయింది. జస్ట్ ఎంత అంటే ఈజీగా ఒక మీడియా ఛానల్ నడిపేయడం, ఒక న్యూస్ ఛానల్ చిన్నదా పెద్దదా పక్కన పెడితే నడిపేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ అనుకుంటారా? చాలా కష్టం అన్నావు. మామూలుగా కాదు, నెలాఖరికి వచ్చి శాలరీస్ ఇవ్వాలంటే
ఆడి మధ్యలో ఫోన్ చేసి ఒక్కొక్కడు అన్నయ్య మా వాళ్ళకి బాగాలేదు అన్న పిల్లడు బాగాలేదు కొంచెం డబ్బులు కావాలంటే అసలు ఏదైనా నెలాగర వరకు వస్తే మన దగ్గర ఉంటే మధ్యలో ఫోన్ చేసి అడుగుతుంటారు. అమ్మో చాలా కష్టం అన్న. ఆగస్ట్ JR7లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉండే అన్న? ఒక 3-4 నెంబర్స్ ఉండే అన్న స్టార్టింగ్. 35 మెయింటైన్ చేసినాం మేము. జామకాయలు జాతర పోయినాయి అంటే మేబీ నా దగ్గర ఉన్న నేను గొప్ప చెప్పుకోవచ్చు. మా సముద్రం అన్న మేమేదో సరదాగా లేదు లేదు అన్న మీ క్రెడిబిలిటీ అంటే 5-6 అయినా కానీ ఇంత అంటే 5-6లోనే ప్రపంచాన్ని ఏళ్ళంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారు మీరు. అవునన్నా నేను 35 ఉండే నా దగ్గర ఎంప్లాయీస్. దాంట్లో కూడా అదే అంటే నేను దీంట్లో కూడా నేను ఈ సందర్భంలో ఎందుకంటే మీకు దాని మీద అవగాహన ఉంది కాబట్టి మాట్లాడాలి మీ దగ్గర. నేను ఎప్పుడైతే మంచిగా చూసుకొని మన వాళ్ళు అన్నట్టు చూస్తామో ఆ టైంలో ఎవడో వచ్చి పుల్లలు పెట్టి ఈ డిస్టర్బెన్సెస్ వచ్చేసి ఊరికే ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ ఏముండేది కాదు. మళ్ళీ ఆడ జరిగింది చెప్పరు. ఈ వెళ్ళిపోయినాడు కూడా ఆడ ఏం జరిగింది అది చెప్పడాడు. వానికి అనుకూలంగా మాత్రమే మాట్లాడుకుంటాడు. ఎందుకు తీసే ఇప్పుడు ఒక సందర్భం ఉంది. ఒక వ్యక్తిని నా దాంట్లో తీసేస్తే మీ దాంట్లోకి వచ్చారు. వ్యక్తిని ఎందుకు తీసేసినా తెలీదు. అవును. నా ఇంటెన్షన్ ఏముంటుందంటే నేను ఇచ్చినప్పుడు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తా. పని ఉన్నప్పుడు నువ్వు చించుకుంటావు నాకు తెలియదు. నాకు పని అందాలి. హ్యాండ్లింగ్ నేను అందుకే ఏం చెప్తాను ఎవరికైనా ఎంప్లాయీలకు ఏం చెప్తా ఫ్రీగా ఉన్నప్పుడు హ్యాండ్లింగ్ స్పీడ్ చేసుకోవాలి. ఏ టైంలో స్పీడ్ ఉంటుందో తెలియదు. ఓన్లీ చిన్న పాయింట్ల స్పీడ్ అంటే అవ్వదు అన్నందుకే వెళ్ళిపో అని చెప్పేసిన పేమెంట్ కొట్టేసి. ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ మెంటాలిటీతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి. లేదంటే ఊరికేదో టైం పాస్ మన అంబానీ కాదు కదన్న. అవునవునవును. ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మీ దగ్గర మాట్లాడచ్చు. ఓకే అన్న ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఎట్లాంటి స్పందన వస్తూ ఉంది? నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా అన్నా? నీకు దండం పెడతా ఏమొద్దా పెళ్ళిళ్ళు ఇట్లా ఏం లేవా అన్నా? ఏమి లేదన్నా. అన్న హైదరాబాద్లో ఎంత సంపాదించారు? గుర్తులేదు, మర్చిపోయా. మర్చిపోయాను. హైదరాబాద్లో ఎంత సంపాదించారు? ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి మీకు? అందులో నుంచి సగం ఏమైనా ఇవ్వాల్సి వస్తుంది? చాలా పెద్దోడు అనుకుంటున్నావన్నా నువ్వు నన్ను. చాలా పూర్ ఆర్టిస్ట్ నేను, పేదవాడిని అన్నా నేను. పేరుకే అంత చాలా పేద ఆర్టిస్టు. ఓన్లీ ఒక్కొక్క షోకి 70 నుంచి 1,00,000 రూపాయలు తీసుకుంటాడు అంతే. ఏ అన్నా పెద్ద పెద్ద షోలు అంతే. చాలా పేద మిమిక్రీ ఆర్టిస్టు, ఆల్రౌండరు. మళ్ళీ ఏడికి వెళ్ళినా మినిమం గుర్తుపెట్టుకుంటారు ఆయనని, ఆయన ఏది చేసినా. ఓకే మీకు అన్న మిమిక్రీలా మీకు అరే ఇది యాషెస్ దింపి పడేసినాం అని బాగా కాంప్లిమెంటరీ వచ్చే వాయిస్ ఏదన్నా? అంటే ప్రౌడ్గా చెప్తానన్నా, ట్రెండింగ్లో ఏదైతే వాయిసెస్ ఉంటాయో అది ఎవరు ఏదైనా సరే అంటే చాలామంది చూడన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా అంటే కనుక ఒక్కసారి అలా వెలిగి అలా ఆరిపోతూ ఉంటారు. అంటే కాసేపట్లో వెలిగి కొట్టేది. నేనేంటంటే ఎప్పటికప్పుడు కొత్త వాయిసెస్ తోటి ఎప్పటికప్పుడు ఇది చేస్తుంటాను, అంటే అప్డేట్ అవుతూ ఉంటాను. బట్ నేను ఏ వాయిస్ చేసినా ఖచ్చితంగా ఇది భలే ఉంటుంది. కొంతమందికి విజయ్ దేవరకొండ గారు వాయిస్ ఇష్టం, కొంతమందికి కమెడియన్ సప్తగిరి గారు వాయిస్ ఇష్టం, కొంతమందికి కేపల్ గారు వాయిస్ భలే ఇష్టం, కొంతమందికి అన్నా నువ్వు అగ్గిపెట్టి మంచిది ఉప్పులు బాలేదు భలే చేస్తావు అంట. ఒక్కొక్కడు చిన్న పిల్లోడు వచ్చి అన్న నాన్ వేషన్ వాయిస్ భలే చేస్తాం అంటే ఒక్కొక్కడికి అన్ని వాయిస్లు బాగా చేస్తావు, వాడికి అది ఫేవరెట్. అట్లాగా వాడికి అది ఫేవరెట్. పర్టికులర్ అని ఏం లేదు. నువ్వు సప్తి అన్న కొంతమంది డిఫరెంట్గా అంటారు. ఆర్జీ వాయిస్ ఎట్లా పట్టుకున్నావు స్వామి అంటారు సీనియర్ జర్నలిస్టులు. భలే మాట్లాడుతున్నావు ఆయన మాట్లాడినట్టు ఉంటుంది అంటారు. అంటే ఏ వాయిస్ అయినా వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు చేస్తానన్న. పర్ఫెక్షన్ వస్తేనే చేస్తాను, లేకపోతే చేయను. ఎందుకంటే స్టార్టింగ్లో నెగిటివ్ కామెంట్స్ చదివితే నాకు పిచ్చెక్కిపోయేది. కామెంట్ చూసుకుంటారన్న మీరు? ప్రతి కామెంట్ చదువుతా. అంటే కామెంట్ చదవడం వల్ల ఒక ఆర్టిస్ట్కి చాలామంది అంటారు కామెంట్లు చూస్తే డిసప్పాయింట్ అయిపోతారు చదవకూడదని. చూడాలి. చూడడం వల్ల ఏమైందంటే కామెంట్ ప్రతి వాడు అన్మెచ్యూరిటీ కాదు, అందులో గొప్ప మేధావి ఉంటాడు, అయినా గొప్ప విలువైన సలహా ఇస్తాడు. అందులో 20 మైనస్ ఉన్నా ఒకటి ప్లస్ ఉంటుంది, ప్లస్ ఏదో సలహా ఇస్తాడు. బాబు దీన్ని కొంచెం ఇలా చేంజ్ చేసుకో ఇట్లానే. చూడాలి, చూస్తేనే మనకు అర్థమైంది. ఓకే అన్న పవన్ కళ్యాణ్ వాయిస్. పవన్ కళ్యాణ్ గారిది నాకు ఎక్కువగా ఏది ఇష్టం అంటే ఆయన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అంటే నేను ఆ స్పీచ్ నన్ను చాలా ఎక్కువగా మోటివేషన్ చేసింది. చాలాసార్లు చూసుంటా, ఒక 20 సార్లు చూసుంటా ఆ స్పీచ్. అందుకే నాకు అందులో డైలాగ్స్ అంటే బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారిది. అందులో ఆయన చెప్పినటువంటి ఇల్లేమో దూరం అసలే చీకటి నాకు చాలా ఇష్టమైన డైలాగ్, అది చెప్తానన్నా. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందంటే ఇల్లేమో దూరం అసలే చీకటి కాళంధకారం, చేతిలో దీపం లేదు, రోడ్డంతా కతుకులు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పవన్ కళ్యాణ్ సహిస్తాడు, ప్రేమిస్తాడు. ఒక చెంప కుడితే ఒక చెంప చూపిస్తాడు, కానీ తేడా వస్తే తాట తీస్తాడు. నాకు
దైవం లాంటి ఈరోజు మా అన్నయ్యని విమర్శిస్తే అన్నయ్య ఊరుకుంటాడేమో, పవన్ కళ్యాణ్ తోట తీస్తాడని చెప్తూ నేను ఎక్కువగా ఈరోజు జన సైనికులకు అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. అంతే. సూపర్. ఇట్లా ఆయన ఆవిర్భావాలు ఆయన హై పిచ్లో మాట్లాడేది నాకు చాలా బాగా ఇష్టం. ఓకే అన్న ఫ్యామిలీ గురించి ఏదైనా వన్ వర్డ్లో ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? మై ఎమోషన్ అంతే. ఫ్యామిలీ మై ఎమోషన్, నా బలహీనత. ఓకే అన్న, ఇంకా ఇంట్లో వాళ్ళలాగా కొంతమందికి అదే ప్లేస్మెంట్ ఇవ్వాలంటే ఎవరు ఉన్నారు? ఇంకా ఉన్నారా ఎవరైనా లైఫ్లో? త్వరలో చూస్తారన్న అందరూ. సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను. ఉన్నారు నా లైఫ్లో. ఉన్నారా? సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు. వాళ్ళు నీకు ఇవ్వబోతున్నారా సర్ప్రైజ్, నువ్వు వాళ్ళకి ఇవ్వబోతున్నావు? ఆడియన్స్ నన్ను ప్రేమించే వాళ్ళకి, అరే మా అన్న ఒంటరివాడు కాదు, మా అన్నకి మేము హ్యాపీగా ఉన్నాడు అని ఒక మంచి మళ్ళీ బాగా మొదలబోతురు. ఒక సర్ప్రైజ్ అయితే అందరికీ ఇవ్వబోతారన్న తప్పకుండా త్వరలో. నాకు తెలిసి 2000 ఇదే టాపిక్ ఆర్జీవి గారు చెప్తే ఎట్లుంటుందో ఆ స్టైల్లో చెప్పన్నా. ఇది ఎమోషన్ అన్న. ఆర్జీవి వేరేదాడు డైలాగ్. సరే నీకు నచ్చింది చెప్పన్నా. ఆర్జీవి గారు ఇంటర్వ్యూలో మాట్లాడే పాయింట్లో వెళ్ళబోయే ముందు ఆయన అంటే ఎక్కువగా ఇది అడుగుతారు. అండ్ బేసిక్గా ఆర్జీవీలో రక్త చరిత్ర, వ్యూహం అండ్ తర్వాత ఆయన సినిమా ఆర్ఆర్ మాట్లాడతారు. ఆ సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేటప్పుడు ఎలా మాట్లాడతారంటే, సో భూమారెడ్డి చేసినది భయంకర దారుణం, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయాందోళన గురి చేసింది. అది వంగవీటిలో. సో ఇప్పుడు ఏదైతే విజయవాడలో జరిగిన వంటి ఈ యొక్క మరణ వార్త విజయవాడ ప్రాంత ప్రజలందరిని కూడా భయాందోళన గురి చేసి అసలు ఏం జరిగిందనేది ఆ కనకదుర్గమ్మ మాతకు మాత్రమే తెలుసు. ఇది బ్యాక్గ్రౌండ్. అదే ఈ ఇంటర్వ్యూలో ఇదే డైలాగ్ అగ్గిపెట్టే మచ్చ చెప్తే ఎట్లుంటుంది? ఆయన తీరు పోరుకొద్దులే ఇది చూస్తాడు తెలుసా? నాది చూస్తాడా? ఆయన చూస్తారు. మా ఆర్జీవి సార్. ఆర్జీవి నాది గ్రూప్ ఉంటుంది అనమాట, బ్రాడ్కాస్టింగ్. నేను నా ఇంటర్వ్యూస్ అన్ని లింక్స్ పంపిస్తూ ఉంటాను అందరికి, సెలబ్రిటీస్కి. ఓకే. నా ప్రతి ఇంటర్వ్యూస్. అందుకే ఈ మధ్య వీళ్ళ డైలాగ్ వాళ్ళకి, వాళ్ళ డైలాగ్ వీళ్ళకి పెట్టడం మానేసా. మళ్ళీ ఫ్యాన్స్ ఏడగలుస్తారో ఒక్క వాయిస్ అని అగ్గిపెట్ట మచ్చది. అది ఆర్జీవి ఇంటర్వ్యూలో మాట్లాడే వేరియేషన్ తీసుకున్న తర్వాత ఆ వాయిస్ చేద్దాం. ఇప్పుడు ఆర్జీవిది బ్యాక్గ్రౌండ్ వాయిస్. ఇప్పుడు ఆర్జీవి గారు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడతాడు, సూపర్, అది ఒక చేసిన తర్వాత అగ్గిపెట్టి వచ్చే వాయిస్ చేద్దాం. ఇప్పుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నువ్వు నన్ను ఆర్జీవి అనుకొని ఏదైనా 2 మాటలు క్వశ్చన్స్ అడుగు, నీ ఇష్టం. ఓకే సార్, మీకు తాగుడుతో కిక్ వస్తుందా లేదా అమ్మాయిలతో కిక్ వస్తుందా మీకు? సో ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో కొన్ని 100 సార్లు చెప్పాను. నాకు తాగుతూ అమ్మాయితో కిక్ వస్తుంది. అండ్ ఐ లైక్ టు వాడ్కా, అండ్ నేను వాడ్కా తాగుతూ నా లైఫ్లో. సో వాట్ ఈస్ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు లైఫ్లో నీకు నచ్చిన నువ్వు బతకదు. నేను నా లైఫ్లో నా చేతిలో వాడ్కా గ్లాస్ ఉండాలి అండ్ నా ఈ ఊళ్ళో అమ్మాయి ఉండాలి. సో 2 బ్యాలెన్స్గా చేస్తాను. సో ఇక్కడ ఏంటి నువ్వు అడిగిన క్వశ్చన్, అమ్మాయి వేరు ఒకటి వేరు కాదు, వాడ్కా వేరు కాదు. నాకు రెండు కళ్ళు అంటారు. అందుకే ఓ తొడ మీద అమ్మాయి ఉంటుంది, ఓ తొడ మీద వాడ్కా ఉండదు. సూపర్ సూపర్. అగ్గిపెట్ట మచ్చ అన్న. అగ్గిపెట్టి మచ్చ, అగ్గిపెట్టి మచ్చ ఫేమస్. పాట పాడుతూ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? ఎప్పుడు పాడతాడు మనవాడు, ఎండు కరిగిన బంగారు కరిగిన మనసు కరగదమ్మే, ఏప చెట్టు ఎల్లమ్మ చాచికి నిన్ను మరవనమ్మే, ఆ పక్క మల్ల తోట ఈ పక్క మల్ల తోట మధ్యలో బండబాట ఎవడాడు పల్బాల చ మా కొడక ఉండి లెక్క ఉన్ననాడు మాడు దిక్క మగ దిక్క ఏమిరా రే, ఏమిరా నీ అక్క, ఏమిరా ఇట్లాగా కొంచెం సెన్సార్లు ఉంటాయి కాబట్టి కట్ చేసా, లేదంటే వేరే ఉంటాయి. సూపర్ అన్న, మీరు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా అన్నారు అన్న. ఎందుకన్నా టైం పడుతుందా, త్వరలో ఇవ్వబోతున్నా? ఎందుకన్నా దాన్ని 2 సార్లు అడిగి ఆల్రెడీ మీ వాళ్ళకి చెప్పారు అన్న, మళ్ళీ అన్న క్లారిటీ అడగలేదు, మీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో అని. ఏం యాంకర్ వీడు క్లారిటీ తీసుకోలే, మాకు ఆతృతతో. 2026లో ఇవ్వబోతాను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. సర్ప్రైజ్, షాక్ అయ్యే సర్ప్రైజా? నా నుంచి జనాలు ఏదైతే కోరుకుంటున్నారో, నేను ఎలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారో, నా వెల్ విషర్స్ కావచ్చు, నన్ను మిమిక్రీని ప్రేమించే అభిమానులు కావచ్చు, నా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఏదైతే కోరుకుంటున్నారో అట్లాగే ఉండబోతాను. సూపర్ సూపర్ అన్న. ఎవరికన్నా నా E96 త్రూగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు?
సింపుల్. నేనేంటమంటానంటే నాకు తెలిసి ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఇంటర్వ్యూస్ ఇచ్చింది. అంటే నా పర్సనల్ లైఫ్ సంబంధించో లేకపోతే ప్రజెంట్ నా లైఫ్ షెడ్యూల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని చాలామందికి ఎవ్వరు తెలియదు. ఎప్పుడు ఈ మధ్యలో అన్ని టీవీ షోస్ జస్ట్ ఇంటర్వ్యూస్లోకి వెళ్ళినా మిమిక్రీలే చేశాను తప్ప ఎంత హార్ట్ఫుల్గా ఎప్పుడు మాట్లాడలేదు. సంతోష్ అన్న అంటాను నేను, ఆయన నన్ను అన్న అంటారు. ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ రిలేషన్ బేస్ మీద చాలా పాడ్కాస్ట్ ఒక హృదయం నుంచి హృదయం మాట్లాడుకున్నట్టు ఉంది ఈరోజు. సో అందుకే ఇంత ఓపెన్ హార్టెడ్గా మాట్లాడడం జరిగింది. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ అన్న. అంటే చాలా హార్ట్ఫుల్గా మాట్లాడించావు. అండ్ వేరే వాళ్ళతో అయితే కనుక అసలు ఇవన్నీ మాట్లాడినాను ఎంత బాబు ఎన్ని ఆపేసే ఎందుకు ఆ క్వశ్చన్ అయిపోయిన టాపిక్స్ ఎందుకు ఇప్పుడు ఎందుకు మళ్ళీ కాంట్రవర్సీలు దింపుతావు నన్ను అసలు మాట్లాడినా. సో సరదాగా కొంచెం విషయాలు మాట్లాడుకోవడానికి నీకు నాకున్నటువంటి ఆ బాండింగ్ క్లోజ్ బాండింగ్ బేస్ మీద అండ్ మీ మంచితనం బేస్ మీద చాలా బాగా మాట్లాడాను. ఇట్స్ వెరీ హ్యాపీ అన్న. సో ఇంటర్వ్యూ అయితే చాలా దిల్ఖుష్గా జరిగింది, హ్యాపీగా జరిగింది. అందరూ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా మిమిక్రీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సంతోష్ అన్న ఎప్పుడు కూడా కాంట్రవర్సీ ఇంటర్వ్యూలో లేకపోతే వేరే వాళ్ళన కాదు, ఇలాంటి యాంగిల్ కూడా ఉంది అన్నలో. మంచి సెన్స్ ఆఫ్ చూసారు కదా, మధ్యలో నాకే పంచులు వేస్తున్నాడు, నాకే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఇలా కామెడీగా కూడా అన్ననే ఎప్పుడు ఈ యాంగిల్లో చూస్తుండ్రు, నన్ను కూడా ఆఫ్టర్ లాంగ్ టైం ఈ యాంగిల్లో చూశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఒక మాట చెప్పాలి, నాన్న ఎంటర్టైన్మెంట్లో చాలా మంది వీడియోలు చూస్తున్నారు. 92% అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వీడియోలు చూస్తూ ఉన్నారు. ఓన్లీ 12%, 18% to 12% మాత్రమే సబ్స్క్రైబ్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది పెట్టిన వెంటనే, అనేది నా ఇంటెన్షన్. ఇంకా ముందు కూడా మంచి వీడియోలు ఇవ్వాలన్న ఆలోచన. అన్న థ్యాంక్ యూ. అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చినాం. ఓకే అంటే చాలా రోజుల కింద అడిగి మళ్ళీ మధ్యలో మనం క్లోజ్ అయిన తర్వాత కూడా నేను అడగలేదు, మేబీ చూద్దాంలే అని అనుకుంటాడేమో అని. థ్యాంక్ యూ. అండ్ చాలా బాగుంటుంది ఇంటర్వ్యూ, చాలా బాగుంటుంది. అంటే ఓపిక్గా కూర్చొని ఒక బ్రాడ్కాస్ట్ వీడియో ఎట్లా అంటే మైకుల్లో మా దగ్గర అది పెడితే బ్రాడ్కాస్ట్ అయ్యేది ఇది ఉన్నాయి. బట్ మేము అనుకున్నది ఒక ప్లాన్, ఇక్కడ జరిగింది ఒకటి. చాలా బాగుంటుంది ఇంటర్వ్యూ. అంటే రవ్యన్న లైఫ్లో ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ 10th క్లాస్ గర్ల్ ఫ్రెండ్స్ నుంచి మీకు ఎండింగ్ వరకు మొత్తం ఇచ్చిన కొన్ని ఎందుకంటే మరీ ఎక్కువైపోతుందని కొన్ని వదిలేసిన, కొన్ని పాయింట్లు ఉండే ఇంకా చిన్నప్పటి కొన్ని వదిలేసినాం. కానీ ఇది రస్కరాజా ప్రొడక్షనే, లవర్ బాయ్ అన్న. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మజా అనిపించింది ఇంటర్వ్యూ, అంటే బాగుంటుంది ఇంటర్వ్యూ, మంచిగా నవ్వుకుంటారు. అక్కడక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది రవణ గురించి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.